Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నాగార్జున గారి ముందు ఎలా అయినా ఉండగలిగే ఒకే ఒక్క మనిషి చంద్ర. అయ్యో అంత కాదు కానీ ఇక్కడ అందరి దేవుడు, ఇక్కడ మీ దేవుడు. ఎప్పుడు సార్ ఈ ఫోటో ఎప్పుడు ఇది నేను పంచాక్షరి సినిమా తీసినప్పుడు నాగార్జున గారు అక్కినేని కుటుంబంతో ట్రావెలింగ్ ఎలా మొదలైంది, నాగార్జున గారి వద్దకు ఎలా చేరారు? 8th క్లాస్ డిస్కంటిన్యూ చేసి ఇప్పుడు దానవీర సూరకన్న ఫస్ట్ సినిమా నాది. అప్పుడు మా బావగారు ఎయిర్ డ్రెస్ చేసేవాడు, తోట సుబ్బారావు గారు ఆయన పేరు. ఆయన ఏం చేశాడంటే సరే 8th క్లాస్ డిస్కంటిన్యూ చేసుకొని చదువుతలేదు ఇది అని చెప్పి ఆయన అమ్మ తీసుకెళ్ళిపోయాడు. ఆయన దానవీర సూరకన్నకి ఎయిర్ డ్రెస్, ఆ మెటీరియల్ అంతా బాటిల్స్ వచ్చాయి, అది చేతికి తీసుకొని రాయటం అనమాట. నాకు ఒంటికి అంతా అది నా డ్యూటీ, అది చేసేసుకొని చేసేవాడిని. సో శివ సినిమాకి ఫస్ట్ టైం మీరు శివ సినిమా ఎలా వచ్చింది అంటే రాముకున్న ఒక అలవాటు ఏంటంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాడో అక్కడ మనం మర్చిపోయి వెళ్ళిపోతూ ఉండేది. కనీసం ఒక టెక్నీషియన్ షూ వేసుకోకూడదంట, అదే చెప్తా, ఒక వైట్ షర్ట్ వేసుకోకూడదంట. ఏంటో మరి అప్పట్లో ఆ సిస్టమ్ ఎలా వచ్చిందని తెలియదు కానీ అదే మరి రెస్పెక్ట్ అనుకోవచ్చు, మరి ఏదనుకోవచ్చు. బట్ ఇతను అయితే అంటే ఆర్జీవి చాలాసార్లు చెప్పారు నేను మోసం చేసి ఈ సినిమా స్టార్ట్ చేయించాను అని చెప్పేసి. అంత తెలియదు నాకు యాక్చువల్గా. ప్రాజెక్ట్ రెడీ అయింది అంతే. నాగార్జున గారి మేకప్ విషయానికి వస్తే ఇప్పుడు ఒక్కో ఆర్టిస్ట్కి ఒక్కో లుక్ బాగుంటుంది. రావాలి, మీరు ఆయనకి చాలా సంవత్సరాలు మేకప్ వేశారు కాబట్టి మీకు ఆయన ఏ ప్రొఫైల్ బాగా నచ్చుద్ది? స్ట్రైట్గా తీసుకోమంటా. శివ షూటింగ్ సమయంలో మీకు మర్చిపోలేని జ్ఞాపకం, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటికీ నాకు కళ్ళ ముందు నేను చెప్పాల్సి వస్తే ఏ ఇన్సిడెంట్ చెప్తారు? చిన్నతో చేజ్ చేస్తున్నాం, కంగను సౌండ్ అనుగుణంగానే అయిపోయాడు రేడు అనుకున్నాం. మర్చిపోయింది ఏంటంటే ఆ కొట్టుకుంటే పాపం. ఇక నాగార్జున అంటే చంద్ర, చంద్ర అంటే నాగార్జున అనే ఒక పేరు పడిపోయిన ఆ మూమెంట్ ఏంటి? ఆ బాండింగ్ అంటే అది దాన్ని ఎట్లా చెప్పాలో తెలీదు. అన్న అనాలా, తమ్ముడు అనాలా. కన్నమయ్య సినిమాకి అప్పుడు రాఘవేంద్ర గారు వీళ్ళందరూ కూర్చొని నాగార్జున గారికి మీసం తీసేయాలరా ఈ సినిమాకి అని. ఈ గొడవ కారణం మీరేనా? ఇండస్ట్రీలో చాలా పెద్ద గొడవ అయిందంటే. పెద్ద గొడవ. మీ బాబు సినిమా అప్పుడు కూడా ఎన్ని వచ్చారు కదా. ఒక హరికృష్ణ గారిని మాత్రమే అన్న అని పిలుస్తారు. అవును. ఏంది వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఏంటి? నాగార్జున గారు అంటే హరికృష్ణ గారికి నిజంగా ఎక్కడలేని ప్రేమాభిమానం ఉంది. అంటే మీ జర్నీ మొత్తం ఆయన చూశారు. డే 1 మీకు మాట చెప్పారు, లాస్ట్ మాట్లాడింది ఇదే, ఆయన జాగ్రత్తగా ఉన్నావు కదా, జాగ్రత్తగా. ఒక 2 మాటలు మొత్తం మీ జీవితాన్ని ఫుల్ఫిల్ చేశారు. హాయ్, వెల్కమ్ టు మై షో. శివ తెలుగు సినిమా గతిని స్థితిని మార్చిన సినిమా. 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు శివ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో శివ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ కెమెరా ముందుకొచ్చి తమ అనుభవాలు చెప్పుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో నాగార్జున గారితో 35 సంవత్సరాలుగా ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్గా పనిచేసిన చంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన్ని నాగార్జున చంద్ర అని ఇండస్ట్రీలో పిలుస్తారనమాట. అక్కినేని కుటుంబంతో ఆయనది 45 ఏళ్ల ప్రయాణం. ఈ నేపథ్యంలో శివ సినిమాతో ఆయనకున్న అనుబంధాన్ని, ఆయనకున్న మెమరీస్ని, అలాగే నాగార్జున గారితో ఆయనకున్న ప్రయాణాన్ని పూర్తిగా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. చంద్ర, నాగార్జున చంద్ర అంటే ఇండస్ట్రీలో మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేవారి కంటే కూడా నాగార్జున మనిషి అని గుర్తు చేస్తూ పిలిచేవాళ్ళు ఎక్కువ అంట. సో ఎలా సార్, అంటే ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, అక్కినేని కుటుంబంతో ట్రావెలింగ్ ఎలా మొదలైంది, నాగార్జున గారి వద్దకు ఎలా చేరారు, ఇది ఒక్కసారి చెప్పండి సార్. నేను 8th క్లాస్ డిస్కంటిన్యూ చేసి అప్పుడు దానవీర సూరకన్న ఫస్ట్ సినిమా నాది. దానవీర సూరకన్న ఫస్ట్ సినిమా రామారావు గారు. అప్పుడు మా బావగారు ఎయిర్ డ్రెస్ చేసేవాడు, తోట సుబ్బారావు గారు ఆయన పేరు. ఓకే. అప్పుడు ఏంటంటే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఏ డిపార్ట్మెంట్ అయినా, మేకప్ డిపార్ట్మెంట్ అయినా, హెయిర్ స్టైల్ డిపార్ట్మెంట్ అయినా, జూనియర్ ఆర్టిస్టులు అయినా చాలా తక్కువ ఉండటం వల్ల ఆయన ఏం చేశాడంటే సరే 8th క్లాస్ డిస్కంటిన్యూ చేసుకొని చదువుతలేదు ఇది అని చెప్పి ఆయన అమ్మ తీసుకెళ్ళిపోయాడు. ఆయన దానవీర సూరకన్నకి ఎయిర్ డ్రెస్. ఓకే. అలా తీసుకెళ్ళి నన్ను మేకప్ అసిస్టెంట్గా చేసుకున్నాను.
చేసుకున్నాను. ఫస్ట్ రామారావు గారి దగ్గర తీసుకెళ్ళారు, పెద్ద ఆయన దగ్గర. ఓకే. ఏం ఎవరీడు ఏం అంత సరే మా బామ్మర్ది. ఓ ఎంత చిన్న బామ్మర్ది ఉన్నాడు నీకు? మా బామ్మర్ది అని మేకప్ అసిస్టెంట్ చేశాను. నేను చదువుకోవట్లేదు వీడు, ఇంత చిన్న వయసులో తీసుకోదు. లేదండి చదవట్లేదు, గాలి తిరుగుతున్నాడు, ఏదో సంథింగ్ చెప్పాడు. సరే జాగ్రత్త చేసుకో. అట్లా స్టార్ట్ అయింది. ఓకే. ఏంటంటే నా డ్యూటీ ఏంటంటే ఆయనకి బేర్బోర్డ్ అంటే దుర్యోధన గెటప్ కానీ దానవసూర కానీ అన్నీ ఉన్నాయి కదా, ఆయనకి బాడీకి అంతా మేకప్ వేయాలి. బాడీ అని చూస్తేమో ఇలా ఉండేది విగ్రహం. ఆయన మామూలు విగ్రహం కాదు, నేనేమో ఇంత ఉండేవాడిని ఆయనకి. సో ఆయనకి వెనక రాయండి అనేవాళ్ళు. అప్పుడు ఏంటంటే బాటిల్స్లో వచ్చాయి మేకప్, ఇప్పుడు వచ్చిన స్టిక్స్లు ఇవన్నీ కాకుండా ఆ మెటీరియల్ అంతా బాటిల్స్లో వచ్చాయి. అది చేతికి తీసుకొని రాయటం అనమాట మొత్తం మేకప్ ఒంటికి అంతా. అది నా డ్యూటీ. అది చేసేసుకొని చేసేవాడిని. చేసిన తర్వాత అట్లా కంటిన్యూ అయింది. ఓకే. ఆ నెక్స్ట్ షెడ్యూల్ దానవర సూరకథ అయిపోగానే చాణక్య చంద్రగుప్త అట్లనే నాగేశ్వరరావు గారు గారి దగ్గర తీసుకెళ్ళాడు. మళ్ళీ తీసుకెళ్ళగానే ఏంటంటే ఇది ఆయన చెప్పినది ఇప్పుడు కూడా నాకు గుర్తుండిపోయింది. ఏంటంటే చదువు లేదు, చదువు రాదు అని బాధపడే కంటే క్రమశిక్షణతో పనిచేస్తే విద్య ఆటోమేటిక్గా అదే వస్తుంది. నువ్వేం చేస్తావంటే, అంటే చాలా చిన్నపిల్లవాడు కదా, అప్పుడు నాకు వాళ్ళకి చెప్పాలనిపించిందేమో నా వయసుని బట్టి. లేకపోతే అదే ఏజ్ పెద్ద అయితే చెప్పేవాళ్ళు చెప్పకపోయేవాళ్ళు తెలియదు. కానీ అదే ఓ పని చేయరా నువ్వు, షూటింగ్ అంటే ఇంటికాడ నుంచి బయలుదేరి షూటింగ్కి వచ్చాయి, షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపో, మధ్యలో ఎక్కడ కూడా ఆగద్దు, ఎవరు పిలిచినా వెళ్ళొద్దు. చాలా చిన్న వయసు కాబట్టి చెప్తున్నాను, ఇది మట్టికి నేర్చుకో అని ఒక పదం వేశాడు ఆయన. అదొక తారక మంత్రం అయిపోయింది అది. ఇప్పటికీ కూడా నేను షూటింగ్ అంటే ఇంటికాడ నుంచి బయలుదేరితే షూటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తాను. అది నాకు వచ్చిన 64 ఏళ్ల వయసులో కూడా అది నాకు మెదులుతూ ఉంటుంది ఆయన చెప్పింది. ఇప్పటికి కూడా మెదులుతూ ఉంటుంది ఆయన చెప్పినవి రెండే: పనికి వచ్చావా, పని చేసుకున్నావా, ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వచ్చావా, ఇంటికాడ ఉండు. మధ్యలో ఎక్కడ తర్వాత ఎందుకు అందే అంటే నాకు అర్థమైంది ఏంటంటే 100 ఉంటాయి సినిమా ఫీల్డ్ అంటే. ఓకే. అవన్నీ మనం బయట పెట్టుకోలేం, కానీ 100 వ్యసనాలు ఉంటాయి. ఆ 100 వ్యసనాలకి తప్పించుకుంటాకి ఆయన చెప్పిన పెద్ద మాట అనమాట. ఆయన ఏమీ నాకు చదువు చెప్పుకోరా అది ఏం అనలేదు, కానీ బట్ చెప్పిన రెండే రెండు: ఇంటికి రా, పనికెళ్ళి ఇంటికి రా. ఒక్క మాట జీవితం పాఠం ఇప్పుడు వరకు జీవితాన్ని నిలబెట్టిన మాట. సూపర్. అది క్రమశిక్షణ అనేది ఆయనతోనే నేర్చుకున్నాను. అట్లా ట్రావెల్ చేసుకుంటూ దానవీర సూరకర్ణ, చాణక్య చంద్రగుప్త, అనార్కలి, రామపట్టాభిషేకం 4 సినిమాలు అక్కడ చేసి 5వ సినిమా అన్నపూర్ణ స్టూడియోకి వచ్చా. ఓకే. అంటే మళ్ళీ నాగార్జున గారి దగ్గరికి ఎలా ఎంటర్ అయ్యాను. అక్కడి నుంచి రాజా రమేష్ అని ఒక సినిమా, నాగేశ్వరరావు గారి హీరో. అలా ఆయనతో కంటిన్యూ చేసుకుంటూ 7 మేడ ఇవన్నీ చేసుకుంటూ అట్లా ట్రావెల్ అయ్యాను. ఇక అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన తర్వాత ఇక బయట ప్రపంచం అనేది తెలియదు మనకి. అన్నపూర్ణ స్టూడియోలో ఉండిపోయాను. ఓకే. వాళ్ళ క్రమశిక్షణతో వాళ్ళతో ఇప్పుడు వరకు కూడా మళ్ళీ వేరే వెళ్ళి ఎవరికి మేకప్లు చేయలేదు, వేరే వెళ్ళి చేయలేదు. రిటైర్మెంట్ తీసుకుంటానన్నాను, రిటైర్మెంట్ తీసుకున్నాను, ఫినిష్. దిస్ ఈజ్ మై స్టోరీ. సో శివ సినిమాకి ఫస్ట్ టైం మీరు శివ సినిమా ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ రావు గారి ఇల్లు చేసాం. ఓకే. రావు గారి ఇల్లు చేస్తున్నాం. అది కూడా వెంకట్ గారిది అషస్ క్రియేషను. అప్పుడు అషస్ క్రియేషన్, అన్నపూర్ణ స్టూడియోస్ తరణి గారు డైరెక్టర్. అవును. రావు గారి ఇల్లు సినిమా చేస్తున్నప్పుడు మాకు మెల్లిగా ఈ ఉత్తేజ్ స్టార్ట్ అయ్యాడు. ఫస్ట్ రావు గారి ఇంటికి ఉత్తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు. రాము ఏంటంటే కంటిన్యూటీలు చూసుకునేవాడు. ఓకే. ఒక కళ్ళద్దం పెట్టుకొని. అయితే రాముకున్న ఒక అలవాటు ఏంటంటే, ఏ వస్తువు ఎక్కడ పెట్టాడో అక్కడ మర్చిపోయి వెళ్ళిపోతూ ఉండేవాడు. అప్పటి నుంచి మతిమరుపు అన్నాలో మరి ఏమన్నాలో కానీ మరి వేరే ఆలోచించాడో తెలియదు కానీ, బట్ ఏదన్నా చేతిలో బుక్ ఉందనుకో, బుక్ ఒక దగ్గర పెట్టి వెళ్ళిపోయేవాడు అనమాట. అంటే అతని ఆలోచన విధానాలన్నీ వేరేగా ఉండేవి. అట్లా రామ్ గోపాలను పరిచయం మాకు. అలా ఇబ్బంది పడే క్షణాలు ఉన్నాయా అలా మర్చిపోవడం వల్ల? మర్చిపోవడం అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉండేది. నాకున్న దీనికైతే వేరే ఉండైతే
మాట అనేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటంటే మా సౌండ్ ఇంజనీర్ రాజుగారి అబ్బాయి ఓకే. మాకు మనకున్న స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గారు ఉండేవాళ్ళు కదా, ఆయన అబ్బాయి కదా. అతని మీద ప్రేమతో ఇతను బాగా చూసుకునేవాళ్ళం వాస్తవాన్ని చెప్పాలంటే. అది వేరే వాళ్ళు అనుకుంటే అది వేరేగా ఉండేది. అక్కడి నుంచి అలా 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 పరిచయం అయిన తర్వాత రావు గారి ఇల్లు తర్వాత విజయ్ సినిమా చేసాం. విజయ్ సినిమా తర్వాత ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో వెంకట్ గారు పిలిచి శివ సినిమా చేస్తున్నాం, శివ చేద్దాం, మేకప్ టెస్టులు చేయాలి. సరే, ఇక అక్కడి నుంచి అంటే అంతకుముందు స్టోరీ డిస్కషన్ ఇవన్నీ మనకు తెలియదు. మాకేంటంటే కథ అంతా అన్నీ అయిపోయిన తర్వాత సినిమా షూటింగ్కి వచ్చేటప్పటికే కదా మేము వచ్చేది. అక్కడి నుంచి మేకప్ టెస్టులు స్టార్ట్ అయినాయి. చిన్న, బ్రహ్మాజీ, ఉత్తేజ్, తర్వాత శుభలాక్ సుధాకర్. అంటే శుభలాక్ సుధాకర్కి అప్పటికే యాక్ట్ చేశాడు అనుకోండి. ఆ బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్ అంతా రావటం మొదలుపెట్టారు. మేమేంటంటే అంతకుముందు సినిమాల్లో చూసేవాళ్ళం, అంటే యాక్ట్ చేసిన వాళ్ళకే మేకప్ లైట్ ఉండేది. వీళ్ళంతా కొత్త మొహాలు చూస్తే కొంతమంది రౌడీలాగా ఉన్నారు, కొంతమంది ఉన్నారు జీన్స్ అంటున్నాడు, ప్యాంట్ అంటున్నాడు. నాకేం అర్థమయ్యేది కాదు. కాస్ట్యూమ్స్ చూస్తేనే బట్టలు బాగానే ఉన్నాయిగా వచ్చాయని వేసుకున్న బట్టలతోనే ఏంద్రా ఇది అనుకున్నాను. మేకప్లు వేసి అవి చేసుకుని మొత్తానికి శివ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎక్కడ చేసామంటే అన్నపూర్ణ స్టూడియోలో ట్రయల్ లేదా మొత్తానికి ఎవరినో పెట్టి ముందు ట్రయల్ ఏది చేసుకున్నారు, చూసుకున్నారు, ఇంత అయింది. అయిన తర్వాత ఫస్ట్ అక్కడ సికింద్రాబాద్ సీసా స్కూల్ ఉంది సార్. అక్కడ బయట ఒక 40 ఫీట్ క్రెయిన్ పెట్టి స్కూల్లో పెట్టి కెమెరా పెట్టుకొని ఇటు నుంచి రౌడీలకు వచ్చి కారు ఆగుద్ది, ఆ బోట్ షాట్ కారు ఆగుద్ది, స్టూడెంట్స్ అందరూ బయటకు వస్తారు. నేను పెట్టేటప్పటికి నేను ఏంటిది బాగా ఇంట్రెస్ట్గానే ఉంది అనుకున్నా. గోపాల్ రెడ్డి గారి కెమెరా సరే ఆయన పెట్టాడు. 4 షాట్లు అని చూసాం, జనాలు రావటం వెళ్ళటం చూసాం. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అయింది నాకు. అంతకుముందు ఏంటంటే డైరెక్టర్ల దగ్గర పని చేసాం, ఇట్లు ఇచ్చాం, కానీ క్లారిటీగా ఉండేది కాదు, మాకు తెలిసేది కాదు. సెట్లో ఉన్నా కూడా మాకు అర్థమయ్యేది కాదు. ఏదో షార్ట్ డైలాగ్ చెప్తున్నా తీస్తున్నారు. ఇదేమైపోయిందంటే ఇతని దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే రాము గారి దగ్గర మాకు అప్పుడు కొన్ని క్రమశిక్షణలు ఉండే. కో డైరెక్టర్ వచ్చినా మాట్లాడకూడదు, అసిస్టెంట్ డైరెక్టర్లతోనే మాట్లాడాలి, హీరోలు వస్తే పక్కకి వెళ్ళాలి, డైరెక్టర్ దగ్గరికి దరిదాపులకి వెళ్ళకూడదు, హీరోయిన్కి అంటే ఒక మోసలో పెరిగాం మేము అప్పటి వరకు ఇండస్ట్రీ. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈయన వచ్చిన తర్వాత, రాము గారు వచ్చిన తర్వాత పిలవటం, బుధ చేయటం, నాకు ఇలా కావాలి చంద్ర, నాకు ఇలా కావాలి అంటే మనలో ఒక టెక్నీషియన్ కలిసిపోయాడు. అంటే డైరెక్టర్ లాగా మాకు అనిపించలే. ఆ షాట్ పెట్టేటప్పటికి ఇంట్రెస్ట్ అనిపించింది. ఫస్ట్ షాట్ అది. ఆ బోర్డు నుంచి అలా దిగి వచ్చి హీరో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు రావటం తెచ్చేటప్పటికి ఇదేదో ఉంది. ఇది అక్కడి నుంచి ఆ సీసా స్కూల్లోనే అన్ని ఫైట్లు కానీ, జెఈ కానీ, సైకిల్ చైన్ తీయటం కానీ ఇదంతా అక్కడి నుంచి మాకు కొద్ది నమ్మకం. అంటే డైరెక్ట్ అప్పుడు నమ్మటానికి మనం ఎవరం, సినిమా కదా, అప్పుడు ఇతను డైరెక్టర్ కాదా అంటే ఈ రోజుల్లో అనుకుంటాం నమ్మకం ఉందా లేదా. అప్పుడు సినిమా చేస్తున్నాం అంతే, మాకు ఇంట్రెస్ట్ అనిపించింది. నమ్మకం లేదు అనేది అంత పెద్దోళ్ళం కాదు కదా, సినిమా డైరెక్షన్ చేస్తాడా లేదా అనేది మనకి అంత కాదు, బట్ ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే డైరెక్టర్లు వస్తే కలవకూడదు, వాళ్ళని విష్ చేయకూడదు, లేకపోతే హీరోల దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేసి. నేను ఇంకోటి విన్నాను, అప్పట్లో కనీసం ఒక టెక్నీషియన్ అంటే షూ వేసుకోకూడదంట, అది చెప్తా, ఒక వైట్ షర్ట్ వేసుకోకూడదంట. అవును, అంటే అంత ఇదిగా ఉన్నప్పుడు రాము ఇవన్నీ బ్రేక్ చేశాడు. నేను చెప్తున్నా, అదే చెప్తా. షూ వేసుకుని వచ్చినప్పుడు ఎట్లా అంటే ఆఫీస్కి వెళ్ళామంటే చేతులు కట్టుకొని ఉండాలి, షూ వేసుకొని లోపల రాగాలి, చెప్పులు వేసుకొని లోపల రాకూడదు. అంటే ఏంటో మరి అప్పట్లో ఆ సిస్టమ్ ఎలా వచ్చిందని తెలియదు, కానీ అదే మరి రెస్పెక్ట్ అనుకోవచ్చు, మరి ఏదనుకోవచ్చు. బట్ ఇతను అయితే షూ ఇప్పితే తిట్టేవాడు. ఓకే, మంచి బట్టలు వేసుకోకపోతే తిట్టేవాడు. ఏంటి ఆ బట్టలు ఏంటి, మంచిగా వేసుకోవచ్చు కదా, జీన్స్ వేసుకోవచ్చు కదా. అంటే
ఆ సిస్టమ్ మారిపోయిందండి. శివ తర్వాత నిజం చెప్పాలనుకుంటే సినిమానే కాదు, మాలో కూడా చేంజ్ వచ్చింది. ఓకే. అప్పుడేంటి, నువ్వు మేకప్ మ్యాన్ అంటే మేకప్ వేసి పక్కన ఉండాలి అంతే, వేరే ఏం చేయకూడదు. పిలిస్తే వెళ్ళాలి, పిల్లలతో పక్కన ఉండాలి. ఇక్కడ ఏమైపోయింది అంటే, ఈయన వచ్చిన తర్వాత మేకప్ మ్యాన్ లేదు, కాస్ట్యూమ్ లేదు, ఒక సెట్ అసిస్టెంట్ కాదు, సమస్తం పనులు చెప్తూ ఉండేవాడు. అంటే అంతా ఒక టీం. అంతా ఒక టీం. వంశీ కానీ, నేను కృష్ణవంశీ కానీ, తేజ కానీ, రమణ కానీ, ఉత్తేజ్ కానీ, ఏది అడిగినా పటా 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 పనులు చేసుకుంటాం. ఇది మనది అని కదా, అట్లా బాగా మర్జ్ అయిపోయాం సినిమా. అంటే ఒక వ్యక్తిని తక్కువగా చూడడం, అసలు లేదు, తక్కువగా చూస్తాం, అతను ఎందుకు వచ్చాడు, ఇదే అసలు భేదాలు అనేవి లేవు. ఓకే. సో దాంతో మీ పని ఇంకా పీక్స్కి వెళ్ళి ఫిక్స్ కంటే ఫ్రీడమ్ వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఫ్రీడమ్ వచ్చింది. కట్టుకొని, చేతులు కట్టుకొని, భయభక్తులు ఉండాలి, ఉండకూడదని కాదు, బట్ అది హెవీ భయం. వస్తున్నారంటే అమ్మ అని పక్కకి వెళ్తాం. రాఘవేంద్ర గారు వస్తున్నారంటే అంటే అది ఒక విధంగా అలా పెంచారు మమ్మల్ని ఇండస్ట్రీలో. అది పెంచడం రైట్ ఆర్ రాంగ్ అని నేను చెప్పను, కానీ సరే అదొక తరం అండి. అది ఆ భయభక్తులు కానీ, అది కానీ భయం, దాన్ని భయభక్తులు అంటారో ఇంకోటి అంటారో మనకైతే తెలియదు. కానీ వాస్తవానికి ఈ శివ దగ్గర నుంచి చెప్పాలి అనుకుంటే చేంజ్ అక్కడి నుంచి మొదలైంది. చేంజ్ మొదలైపోయింది. అండ్ మీరు శివ సినిమాకి చాలామంది ఆర్టిస్టులకి మేకప్ టెస్ట్ చేసింది మీరే. అవును, ఫస్ట్ టైం. అవును. వాళ్ళలో చాలా మందిని వీళ్ళని తీసుకోండి, వీళ్ళు వర్కౌట్ అవుతారని చెప్పి చాలా గట్టిగా చెప్పారట. గట్టిగా చెప్పింది జేడీకి చెప్పాను, రాము గారితో. జేడీ చక్రవర్తి ఏంది అసలు అంటే, జేడీ చక్రవర్తి రాము గారు ఏం చెప్పారంటే, కింద అన్నపూర్ణ స్టూడియోలో ఆఫీస్ ఉండేది. ఒక అతను వస్తున్నాడు, క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు, మేకప్ టెస్ట్ చేయాలి చంద్ర అన్నాడు. అలాగని వెళ్తే జేడీ ఉత్తేజ్ తీసుకుని వస్తున్నాడు. ఓకే. జేడీని తీసుకొచ్చే చూసేటప్పటికి నాకు ఒక పుల్లాగా అనిపించాడు. ఫస్ట్ లుక్లోనే గడ్డం చూసి అప్పటి వరకు ఉన్నాయి అందరు, కానీ వీళ్ళు ఏదో సంథింగ్ చక్రవర్తిలో నాకు అనిపించి ఉత్తేజ్ తన వీడికి ఎందుకురా మేకప్ టెస్ట్, అవసరం లేదురా, బ్రహ్మాండంగా ఉన్నాడు రా, పెట్టుకోండిరా ఇలా చెప్పాను. నిజమా అంటాడు. తర్వాత తెలిసింది ఉత్తేజ్ ఫ్రెండు, ఉత్తేజ్ తీసుకొచ్చాడు అని తర్వాత సంగతి. ఉత్తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ కదా, ఎవరు ఆర్టిస్ట్ని తీసుకొచ్చాడు, అరే తీసుకోండి రా, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇది వెళ్ళి రాముతో చెప్పాడు, మేకప్ టెస్టే చేయని అంటున్నాడు అంటే, ఎక్సలెంట్ కొంటాడు, పెట్టుకోమని. ఏమన్నా రాజీవ్ గారు ఓకే అంతే, ఇంకేమనలేదు. ఇంకా పెద్ద డిస్కషన్ ఉండదు. ఇప్పుడు ఆయన కోపం లేదు వాస్తవానికి. ఏం ఆలోచిస్తాడో మనకు తెలీదు. అతనికి ఎస్ అంటాడో నో అంటాడో కూడా తెలియదు. ఒకసారి అంటాడు, అంటే మనం అర్థం చేసుకోవాలి అంతే. రాము గారి దగ్గర ఉంది ఏంటంటే, ఎవరి మీద కోపడినట్టుగా నేను చూడాలి. ఓకే. నేను దగ్గర రాము దగ్గర 8 సినిమాలు 9 సినిమాలు మేకప్ చీఫ్గా చేశాను. తర్వాత రంగీలా కానీ, క్షణక్షణం కానీ, రాత్రి, అంతం, దెయ్యం, ఇవన్నీ చేసుకున్నా. రాము గారి దగ్గర మరి 8-9 సినిమాలు చేశాను. సో ఇదే బిహేవియర్ ఎప్పుడు ఇప్పుడు కూడా ఎవరిని ఏమీ అనడు. నాకు తెలిసి వాళ్ళని కోపడటం లేదా ఇక్కడ చెప్పటం అలాంటి వ్యక్తి కాదు. అతని పనేదో అతనిదండి, అతను కావాల్సింది అతను తీసుకుంటాడు అంతే, మిగతా వాటికి వెళ్ళాడు రాము. శివ సినిమాకి ఫస్ట్ టైం మీరు మేకప్ వేస్తున్నారు. నాగార్జున గారికి అంతకుముందు మీరు అసిస్టెంట్గా వేసి ఉండొచ్చు. అవును. కానీ శివ విషయంకి వచ్చేలేకే చాలా రియలిస్టిక్గా అవును రాము అలా కోరుకున్నారు. సో అంతకుముందు వేసిన మేకప్కి ఈ సినిమా మేకప్కి తేడా ఏంటి? అంతకుముందు మేకప్ ఏంటంటే ప్యాన్ కేకులు, ప్యాన్ స్టిక్లు చాలా వేసేసి షేడ్ అని అదని ఇదని ఒక ఐబ్రోస్ దిద్దటాలు, అంటే ఎప్పుడు డీటెయిల్డ్గా చేసుకుంటూ వచ్చాం. కళ్ళ కింద బ్లాక్ రాయటం, నోస్ కట్ చేయటం, ఇట్లా అంటే ఒరిజినాలిటీని తప్పించి ఒక అందాన్ని క్రియేట్ చేసేవాళ్ళం. అర్థమైంది. అంతే కదా. మేకప్ హెవీగా ఉండేది. మేకప్ హెవీగా ఉండేది అంటే ఎక్కడికి డీటెయిల్స్గా ఉండేవి. ఈయన వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, చంద్ర నాకు అలా కాదు, నాగార్జున గారి లాగా ఉండాలి అంటే, అప్పుడు ఏం చెప్పాడంటే, సాంగ్ వచ్చిందంటే లిప్స్టిక్ వేయాలి, చాలా గందరగోళంగా ఉండేది. బాబు ఇలా చూసావా నేను చెప్పానా అన్నాడు. జీన్ ప్యాంట్లు ఇట్లా రకరకాలుగా అన్నీ వచ్చేసి, సరే
ఏం లేదు, సింపుల్గా ఒకే ఒక స్టిక్ తీసుకొని ఎక్కడైతే మనకి హై బ్లాక్ దగ్గర అక్కడ చేసుకొని ఒరిజినల్ షేడ్ వేసి వదిలేసా. ఇది నాకు కావాలి అంతే. నాగార్జున గారు నాగార్జున గారి ఫీలింగ్ ఏంటప్పుడు? నాగార్జున గారి ఫీలింగ్ ఏంది, అంతకుముందు చెప్పేవాడు నాకు, ఈ లిప్స్టిక్లు ఎందుకురా, ఈ కనుబొమ్మ దిద్దుతావు ఎందుకురా, ఇవన్నీ వద్దురా అని చెప్తా ఉండేవాడు. వేరే సినిమాలకి చెప్తాండే. కాదండి, పాట వచ్చిందంటే గ్లామర్గా ఉండాలి, లిప్స్టిక్ వేయాలి, పెన్సిల్తో ఇవన్నీ చక్కగా డీటెయిల్డ్ వర్క్ అనమాట, ఐబ్రోస్ ఉండాలి, ఇవి ఉండాలి అని చెప్పాడు. ఆయన అంటా ఉండేది, వద్దురా లిప్స్టిక్లు వద్దు, ఈ ఐబ్రోస్ వద్దురా, న్యాచురల్గా వద్దురా అంటే ఆయన అవన్నీ ఉండదండే సినిమా అండే అనేవాడిని. తర్వాత అలా దుఃఖించి నేను చెప్పానా అన్నాడు. వచ్చాడు ఆర్జీవి చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి మేకప్ కూడా మారిపోయింది. ఇండస్ట్రీ ఇప్పుడు వరకు అంతే. ఆ ప్యాన్ కేకులు, ప్యాన్ స్టిక్లు ఇవన్నీ పోయినాయి. లిప్స్టిక్లు అన్నీ పోయినాయి. ఆడవాళ్ళకి తప్ప జెంట్స్కి అనేది అసలు లేవు ఇప్పుడు వరకు. తర్వాత సరే ఇవన్నీ న్యాచురల్ మేకప్ ఇదంతా బాగానే ఉంది. తర్వాత మన వివేకానంద కాలనీలో లైట్ హౌస్ అని చెప్పి ఒక ఇరానీ కేఫ్ ఉండేది. అక్కడ ఫైట్ సీన్ పెట్టారు. నాగార్జున గారు అదే ఆ కప్పుతో కొట్టి అవును పేది మీద కొట్టాడు కదా, ఇక్కడ నెక్లెస్ పెట్టి పెట్టుకున్నాడు. అంతా వచ్చిన తర్వాత చంద్ర అన్నాడు. అంటే వెళ్ళా, చంద్ర ఇప్పుడు నెక్లెస్తో ఫైట్ బాబు ఒకటి కొడతాడు, నాకు ఈ పెదవి ఇలా పగిలిపోవాలి అన్నాడు. పెదవి చిట్లిపోవాలి అన్నాడు. నాకు స్టార్ట్ అయింది, మరి ఇదేంట్రా పెదవి చిట్లిపోవటం అంటాడు. అంతకుముందు జస్ట్ బ్లడ్ వేసేవాళ్ళ అంతే. అంతకుముందు ఏదో నా కొబ్బరి వేసి వేసేసేవాళ్ళం. ఇది అంటే సార్ ఇది అని చెప్తే ఆయనే నాగార్జున గారు మన రాము గారి దగ్గర ఒక అమ్మాయి ఎవరో ఉండేవాళ్ళండి. ఆ అమ్మాయి వ్యాక్స్ తెచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో పేరు మర్చిపోయా. ఒక వ్యాక్స్ తెచ్చింది. ఫస్ట్ వ్యాక్స్ అంటే ఓహో అని ఆ వ్యాక్స్తో వేసిన తర్వాత అమలా మేడం గారు ఎవరో ఉన్నారు, కొద్దిగా ఆమె కూడా హెల్ప్ చేసినట్టు వేసి ఇక్కడ బ్లడ్ వేసేటప్పటికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అప్పుడు మెమరీ వచ్చింది, ఓహో మనం వేసేది మేకప్ కాదు, మేకప్లో చాలా ఉన్నాయి. నాకు నేనే ఆశ్చర్యపోయా, ఓహో వెరీ గుడ్. ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేశానండి. అంటే నన్ను మార్చాడు అంతే కదా. నేను వేసిన దానవీర సూరకర్ణ మేకప్ అంటే గొప్పదే. దానవీర సూర ఆ మేకప్లు వేరు. ఇప్పుడు వచ్చిన ట్రెండ్కి మేకప్ డిఫరెంట్గా మార్చేటప్పటికి ఇక అక్కడి నుంచి దెబ్బల మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది నాకు. ఏ షూటింగ్ చేసిన ఏం చేసిన దెబ్బ వేసిన ముందు నా సినిమాలో నాకు అరే ఉత్తేజ్ నా దెబ్బ బాగా కనపడుతుందా, నా బ్లడ్ బాగా కనపడుతుంది అడిగేవాడు అనమాట. అంటే అక్కడి నుంచి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది బాగా. ఇంట్రెస్ట్ అంటే ఎట్లా అంటే ఇక ఆడుకున్నా మేకప్. అది అండ్ శివ సినిమా విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది ఆ సినిమా ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయం చాలా గందరగోళం ఉంటుంది. అంటే ఆర్జీవి చాలాసార్లు చెప్పారు, నేను మోసం చేసి ఈ సినిమా స్టార్ట్ చేయించాను అని చెప్పేసి. నాకు తెలియదు అది మార్చి ఆయన ఎట్లా అంటే అంత మనకి ఇది లేదు. ఇది సినిమా ప్రాజెక్టు వాడు నాగార్జున గారితో రాము ఏం మాట్లాడాడు, వెంకట్ గారితో ఏం మాట్లాడారు, సురేంద్ర గారితో ఏం మాట్లాడారు, ఇదంతా ఇంటర్నల్ కదా. మనకి అది ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది, రాము గారి కథ ఏం చెప్పాడు, వీళ్ళు కథ వేసాడు, అంత తెలియదు నాకు. యాక్చువల్గా ప్రాజెక్ట్ రెడీ అయింది అంతే. అప్పట్లో సరే ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది పక్కన పెడితే, మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు చాలామంది ఈడెవడో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు వాళ్ళు పడేసాడు, ఇది ఒక టాక్ అయితే నడిచింది కదా. అంటే ఇది మా శివనాగేశ్వరరావు చేసిన పని ఇది. అవునా? ఇది వాస్తవం చెప్పాలంటే శివనాగేశ్వరరావు వచ్చి శివనాగేశ్వరరావుకి నాకు పరిచయం ఉంది, రావు గారి ఇల్లు కాడి నుంచి పరిచయం ఉంది. మీ బాస్ కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడితే పడిపోతాడా అనేవాడు నాతో. ఏం ఇంగ్లీష్ అండి ఏంటండి అంటే, కాదురా ఇంగ్లీష్లో కథ చెప్తే ఎట్లున్నాడురా అనేవాడు. రాము ఇంగ్లీష్ మాట్లాడుతుండేవాడు. అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే ఓకే చేసేస్తాడు నాగార్జున గారు అని ఒక ప్రాప్కాన్ స్టార్ట్ చేసింది శివనాగేశ్వరరావు. ఇంగ్లీష్లో చెప్పగానే ఎట్టా ఈనేజ్ పడిపోతారు ఎవరైనా. కథ బాగుంది, మా రాజుగారి అబ్బాయి, మాకు ఒక బాండ్ ఉంది సౌండ్ రాజు గారితో, కృష్ణరాజు గారితో. దాంతో ఒకటి రెండు సార్లు వాళ్ళు కలిసి ఉంటారు, కథ చెప్పి ఉంటాడు, ఆ కథ ఈ కథ ఫ్రెండ్షిప్లో ఓకే చేసుకుంటారు ఏదైనా కూడా. ఇది ఇంగ్లీష్లో కథ చెప్తే ఓకే చేస్తాడనేది శివనాగేశ్వరరావు చేసిన పని ఇదంతా. అంతే తప్ప ఇంగ్లీష్లో కథ చెప్తే ఎవరు ఒప్పుకోడాడు, ఎవడో ఒప్పుకోడు. ఆయన అట్లా చెప్తా ఉంటాడు.
అండ్ నాగార్జున గారి మేకప్ విషయానికి వస్తే ఇప్పుడు ఒక్కో ఆర్టిస్ట్కి ఒక్కో లుక్ బాగుంటుంది. అవును. కెమెరా ఫ్రేమ్లో పెట్టినప్పుడు కూడా సైడ్ ప్రొఫైల్ అనో లేకుంటే టైట్ క్లోజ్ అనో ఇలా పెడితే బాగుంటుంది అనమాట. మీరు ఆయనకి చాలా సంవత్సరాలు మేకప్ వేశారు కాబట్టి మీకు ఆయన ఏ ప్రొఫైల్ బాగా నచ్చుద్ది? అంటే ఎక్కువ ఏంటంటే నేను స్ట్రైట్గా తీసుకోమంటా. ఓకే. అంటే ఈ ప్రొఫైల్ ఇట్లా ఇట్లా కంటాడు. ఎందుకంటే ఆయనది కోలమొహం. అది చాలామంది హీరోలకు ఉండదు. అవును. చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ షేప్ అనేది అలా అలా గడ్డం కానీ అది కానీ దాన్ని కోలమొహం అంటారు కదా. అది ఐస్ ఒకటి డిఫరెంట్ ఐస్. అందుకని స్ట్రైట్గా తీసుకుంటే ఆయన అందంగా ఉంటాడు. చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకెళ్తాడు, స్ట్రైట్ ఈ ప్రపోజల్ కాకుండా ఇలా తిప్పమన్నాడు అంటే ఈ ఫేస్లో లోపం ఉన్నట్టే. కొద్ది యాంగిల్ అలా మారుస్తారు, అప్పుడు అందంగా కనపడతాను కెమెరా మ్యాన్లో. కానీ ఈయన దగ్గర ఉన్న గొప్ప అందగాడు ఏంటంటే స్ట్రైట్ ఫార్ట్ టు ఫార్ట్. అట్లా ఆ రేంజ్లో క్లోజ్ పెడితే అదిరిపోతాడు. మీరు ఎప్పుడు ఏ ఇంటర్వ్యూకి ఇచ్చినా ఏం చేసినా నేను ఏం చేసానంటే మీలాంటి వాడు చెప్పేవాడిని స్ట్రైట్గా తీసుకోమని. ఇక్కడి నుంచి తీసుకుంటే అదిరిపోతాడు. అంతేగాని ఈ యాంగిల్కి సినిమాలో యాంగిల్ అంటే ఆ సైజును ఈ సైజును కట్ చేస్తారు కాబట్టి వస్తాయి. కానీ స్ట్రైట్ నాగార్జున గారి ఫోటో తీసుకోవాలంటే స్ట్రైట్. ఇప్పుడు అది చూడండి, మీ ఇద్దరం దిగిందంటే స్ట్రైట్ యాంగిల్ అంతా. అవును. అంత అందంగా ఉన్నాడు చూడండి, కింగ్ కదా. మళ్ళీ దీంట్లో చూడండి మళ్ళీ పోద్ది ఆ స్ట్రైట్. సూపర్. అంటే ఈ శివ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్లుగా చాలామంది అసిస్టెంట్లుగా పనిచేశారు. అవును. ముఖ్యంగా వంశీ గారు. ఒకరోజు ఆయన ఒక డబ్బింగ్ థియేటర్లో చిన్న నేల మీద అట్ట పనుకొని నిద్రలేదంట. రోజు మొత్తం మీద 1/2 అవర్ 1 అవర్ నిద్ర అంట. అట్లా నేల మీద పనుకొని ఉంటే చూశాడంట ఆర్జీవి. అది ఈ మధ్య కూడా ఆయన ప్రస్తావించారు. వంశీ, నేను మర్చిపోలేదు వంశీ, నిద్ర కూడా పోకుండా నువ్వు అట్లా నేల మీద పనుకొని. చెన్నైలోనా? ఏందా ఇన్సిడెంట్ ఒకసారి చెప్పండి. అప్పుడు ప్రసాద్ ల్యాబ్లు ఇవన్నిటి ఉంది కష్టం కాబట్టి చెన్నై వెళ్ళాం. చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో అది విజయన్ థియేటర్ అంటే అది పేరు గుర్తులేదు. థియేటర్లో పాపం డబ్బింగ్ చెప్పి తర్వాత మిక్సింగ్ చేసి అవి చేసి నిద్ర ఉండేది కాదు వీడికి. రాము గారు చూస్తేనేమో వెళ్ళేసి రామునే ఏ టైంకి వస్తాడో తెలియదు. ఎయిటింగ్ కానీ అంత టేబుల్ అక్కడ అంతా అక్కడే కదా. వాడికి నిద్ర ఉండేది కదా. కళ్ళు ఇంత ఇప్పటికీ పాపం కళ్ళు ఇంతే కళ్ళు ఉంటాయి ఆడి. దాని తోడు ఇంత అయిపోయాయి పాపం. అంటే వర్క్ టెన్షన్కి ఎక్కడంటే అక్కడ పడుకునేవాడు బాబు. బాగా కష్టపడి పడుకునేవాడు. ఒకసారి రాము గారు వచ్చి చూశాడంట. చూసి ఏంటో జనరల్గా జరుగుతూ ఉంటాయి నాన్నయ్య అన్నీ. సో అప్పటి నుంచి ఆయన మీద ఇంకా లవ్ ఎక్కువైపోయినట్టుంది ఆర్జీవికి. ఆర్జీకి ఒకళ్ళని కదా కష్టపడినాడు ప్రతి వాడికి. ఇప్పుడు నేనన్నా లవ్వే, వంశీ అన్న లవ్వే, ఉత్తేజ్ అన్న లవ్వే. అంటే ఆయన కష్టాన్ని పని చేస్తున్నాడా లేదా. అండ్ షూటింగ్ సమయంలో షూటింగ్ సమయంలో మీకు మర్చిపోలేని జ్ఞాపకం, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటికీ నాకు కళ్ళ ముందు నేను చెప్పాల్సి వస్తే ఏ ఇన్సిడెంట్ చెప్తారు? చిన్నతో మేము చేస్తున్నాం. అవును. ఆ పోల్ని చేంజ్ చేసుకుంటే వెళ్తున్నా స్టడీగా వెళ్తుంది. అది ఒరిజినల్గా కొట్టుకున్నాడు ఆ పోల్. చిన్న కంగమనంగానే అయిపోయాడు రీడ్ అనుకున్నాం. మర్చిపోయింది ఏంటంటే ఆ కొట్టుకుంటూ అంటే పాపం పరిగెత్తుకొచ్చి ఇట్లా తిరిగేటప్పటికి వెనక పోల్ ఉంది. ఒరిజినల్గా కొట్టుకున్నాడు. అది అలాగే ఆ స్టార్ బాగుంది పెట్టేయి అన్నాడు అంతే. ఆ తర్వాత చూస్తే వాడికి ఇంత బొప్పి అసలు తలకాయ పగిలిపోయింది అనుకున్నాం. అది మటుకు ఇప్పుడు కూడా మర్చిపోలేను. పోల్ అంటే అంత ఎంత హెవీగా పరిగెత్తుకుంటే పోల్ తగలటం అంటే మామూలు మాట కాదు. అది అసలు శివాలో ప్రతిదీ ఒక మెమరీ అనండి. ఇదే కాదు, పరిగెత్తుకుంటే అంత పరిగెత్తుకుంటుంటే పక్కన ఒకడొచ్చి కత్తిస్తే ఈయన నరుకుతాడు. మేమేమనుకుంటున్నాం అంటే పరిగెత్తుకొచ్చినాడు నరుకుతాడు అనుకోండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్రిల్. ఓకే. ఇప్పుడు రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఒకటి చేతిలో కత్తి ఉంది, వాడే వేసేస్తాడు అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాడు వచ్చాగానే ఇంకోటి కత్తి అడుగుతాడు వెళ్ళి. అంటే ఇట్లా మాకు కూడా ఏమిటంటే
మేము అనుకున్న దానికంటే స్పాట్లోనే కొన్ని విచిత్రమైన పనులు జరిగాయి, ఆశ్చర్యంగా ఉండేవి. అంతే కదా, ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇప్పుడు కూడా ఎవడో కత్తి పట్టుకుంటే ఆడే వేసేస్తాడు అనుకుంటాం, కానీ ఆయన పక్కన ఈడేసేస్తాడు అనేది శుభలాక్ సుధాకర్. అవునవును. అదొక హైలైట్ షాట్ అది. శివ షూటింగ్ జరుగుతున్నంతసేపు నాగార్జున గారి మైండ్ సెట్ ఎలా ఉండేది? అంటే మీరు ఏం చెప్పేవారు? నాగార్జున గారి మైండ్ సెట్ అప్పుడు మాలో కలిసిపోయాడు అంతే, హీరోలాగా ఉండేవాడు కాదు ఆయన. అంటే జనరల్గా ఎందుకంటే ఆయన అందరూ ఇప్పుడు మిగతా హీరోలాగా వచ్చి హీరోలా నడిచి మేము కూర్చుంటే రాకూడదు అలా ఉండేది కాదు. ఇప్పటికీ అలాగే ఉంటాడు ఆయన, తెలిసి మనలో ఒకడిగానే ఉంటాడు. అంటే ఈ మూవీ ఇలా వస్తుంది చంద్ర, నాకు కొంచెం నమ్మకం వస్తుంది, అవన్నీ మాకు ఉండే కాదండి. నమ్మకం వస్తుంది, నమ్మకం లేదు. సినిమా తీసేటప్పుడు మేము మా సినిమాలు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. అయితే మన మద్రాసు ఆఫీస్ ఉండేది, అన్నపూర్ణ స్టూడియో ఆఫీసులో. బుర్రా కేవ్లో చేసాం సాంగ్. అవును. ఆ సాంగ్ వేసి చూపించేటప్పుడు సురేంద్ర గారు, వెంకట గారు, నేను, ఉత్తేజు, వంశీ వీళ్ళందరూ సాంగ్ వేస్తున్నారా అన్నారు. మేము చూస్తే సాంగ్ చూస్తే నాకు మతిపోయింది. బయటకు వచ్చి పాడుకుంటా సినిమా ఆడదు సార్ అన్న సురేంద్ర గారితో. రా ఊపుతున్నా అన్నారు. అది ఏం సార్, బాగుంది సార్ అంటే. అప్పటి వరకు చూసినవన్నీ గాలిలో ఎగిరేయి, గాలిలో పోయేది. మేము మనం అరకెళ్ళి ఒరిజినల్ బుర్రా కేవి అసలు దిగటానికి ఎక్కడానికి మెట్లు అనేది లేవు అసలు. అప్పుడు కొండల్లో దిగి లైట్లు వేసుకొని వెళ్ళి నానా నరకం అది. ఇప్పుడంటే లైట్లు ఈజీ ఉండేది, కానీ అప్పుడు అసలు అరకు వెళ్ళాలనుకుంటే అసలు ఏమి ఉండేవి కావు. ఆ సాంగ్ చూసిన తర్వాత ఫస్ట్ టైం అన్నారు సినిమా భలే ఉంటుంది సార్. సాంగ్ అదిరిపోయింది అన్నమాట సాంగ్. అంటే రిలీజ్ అయిన తర్వాత సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత నాగార్జున గారి ఫీలింగ్ ఏంటి? నాగార్జున గారికి సినిమా రిలీజ్కి ఇక్కడ లేవు, మేము ఏదో షూటింగ్లో ఉన్నామండి. అరే సినిమా బాగుందంటరా, చాలా బాగుందంట అంటే రిలీజ్కి నేను లేను, ఆయనతో పాటు ఏదో షూటింగ్కి వెళ్ళాం. శివనాగేశ్వరరావు ఆ సినిమాకి డైరెక్టర్ బయట బాగుందంట, ఫోన్లు వస్తున్నారా సినిమా బాగుందంట. అక్కడ 4 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సినిమా మాకు అప్పటికే లేచిపోయి పెద్ద హిట్ అయిపోయింది. మేము అవుట్డోర్లో ఉండటం వల్ల మాకు తెలియలే. సినిమా బాగుందంటే బాగుంది అంతవరకే. బాగుందంటారా, ఆయన ఫోన్లు వస్తూ ఉన్నాయి, బాగుంది కంగ్రాట్స్, అది ఇది కంగ్రాట్స్ ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నా. సినిమా బాగుంది, హ్యాపీ, సినిమా మామూలు సినిమా బాగుందంట. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎర్రగడ్డలో ఒక థియేటర్ ఉందండి, ఇప్పుడు కూడా ఉంది, సత్యం గోకుల్ థియేటర్కి వెళ్ళి చూసా. ఓకే. అమ్మ సైకిళ్ళు, రోడ్ల మీద సైకిళ్ళు, అన్ని సైకిళ్ళే, రోడ్ల మీద సైకిల్, రోడ్డు దాకా వచ్చేసిన సైకిల్ పార్కింగ్ నుంచి టికెట్లు, జనం, కేకలు, అరుపులు. అట్లా చూస్తే అసలు నాకు ఇది నేనేం చేసిన సినిమానేనా, అసలు ఈ సినిమానా ఏంట్రా ఇది, సౌండ్ ఎఫెక్ట్. అంతకుముందు ఏదో వచ్చి ఇవన్నీ లేవు, దడ 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 అంటుంటే గుండె దడ్ 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 అంటే మేము పని చేసాం ఈ సినిమాకి అనేది మర్చిపోయాను నేను. మీరు ఒక ఆడియన్ అయిపోయా. అసలు ఆ పాటలు ఏంటి, ఆ జీన్స్ అసలు అప్పట్లో అమ్మ ఆడవాళ్ళు ఏదో లంగాలు ఇవన్నీ ఉండేవి కదా, ఇలా జీన్స్ గించేస్తుంది అమ్మ, డ్యాన్సర్స్ ఎంత బాగుంటారా అన్నీ కదా, ఏముంది అనుకోండి మీరు అమ్మ డ్యాన్స్. అసలు ఒక విచిత్రం అండి ఆ సినిమా. పార్ట్ షార్ట్ చెప్పాలంటే ఆ మెమరీ అదొక అద్భుతమైన మెమరీ ఆ సినిమా. మేము పని చేసిన వాళ్ళం కానీ కష్టపడిన వాళ్ళం, కష్టం అని తెలిసేది కాదు. అవును. అసలు ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు షూటింగ్కి వెళ్దాం. సినిమా గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత మాకు పిచ్చెక్కింది కొన్నాళ్ళు. ఏంటి మళ్ళీ మామూలు అయిపోయినాయి. తర్వాత మళ్ళీ క్షణక్షణం, మళ్ళీ దీన్నే హిందీ చేసాం, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్షణక్షణం. సో ఇప్పుడు ఏమైపోయింది, మాదంతా రాము గ్రూప్ అయిపోయింది. ఎన్నేళ్ళు ట్రావెల్ అయ్యారు మీరు రామ్ గోపాల్ గారితో? రాము గారితో ఒక రంగీలా 2 ఏళ్ళు, ఒక 5-6 సంవత్సరాలు ట్రావెల్ అయ్యాయి. ఆ తర్వాత ఇక నాగార్జున గారి పర్సనల్ అయిపోయా, నిన్నే పెళ్ళాడు. రంగేల సమయానికి ఆ సినిమాతో బాలీవుడ్ మొత్తం ఒక బిత్రపోయిన క్షణం అది. అవును. ఎవరీడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంది సినిమా తీయడం అని మమ్మల్ని అడిగేవాళ్ళు. అరే కాశారే కాశా క్యా నాకు జాకీ షరఫ్ చెప్తా ఉండేవాడు.
కంపెనీ చీఫ్. अरे क्या है रे तनहा 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 कितना दिन निकालता रे क्या रे किधर से लेके आए रे పద్దాక మేము ఏం చేసి ఏది పెట్టినా ఏదన్నా తనహా తనహా ఈ సాంగ్ వేసేవాళ్ళం, ఈ షూట్ చేస్తూ ఉండేవాళ్ళం. అమెరికాని గెటప్ వేసింది కూడా నేనే దానికి. ఆ గడ్డం ఉండేది తన గడ్డం పెట్టి స్కార్ వేసి ఒక రామోయే విచిత్రమే. అంటే అంటే ఇప్పుడు మేము చాలా చిన్న వయసు సార్. ఇప్పుడు మన సినిమాలు బాలీవుడ్ లేకుంటే బయట దేశాలు ఇట్లా ఆడుతున్నప్పుడు మన డైరెక్టర్ల గురించి గొప్పగా చెప్తుంటే మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. బట్ నేను అది స్టార్ట్ చేసింది ఆయన, మీరు దానికి ప్రత్యక్షంగా పనిచేశాను కాబట్టి ఎంత గర్వంగా ఉండేదంటే షూటింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ కొనే వై అన్నాడు రామ్ గోపాల్ వర్మ అంటే అంత అంత ప్రౌడ్గా చెప్పాను. నేను చెప్పేవాడిని రామ్ గోపాల్ వర్మ, ఓ వర్మ శివాని కాలేనా శివాని కాల అరే కిక్కు అంటే ఆ పేరు చెప్పుకోవడానికి కూడా మాకు అంత గర్వంగా ఉండేది. రామ్ గోపాల్ రామానం రామ్ గోపాల్ వర్మ అనేది బేస్ వాయిస్ అని చెప్పేవాడిని అక్కడ వాళ్ళతో. దగ్గర దగ్గర ఒక సంవత్సరాలు ఉన్నాం బాంబేలో రంగీలా టైంలో. ఆ పేరులో ఒక మెసేజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే కనికట్టు, ఎవరిని ఏమనేవాడు కాదు, చెయ్యాలనిపించేది మాకు. మరి మమ్మల్ని తిట్టేవాడు కాదు, చేయమనేవాడు కాదు, ఏమనేవాడు. రాము దగ్గర పక్కన నుంచుంటే ఒక వైబ్రేషన్, ఆ షాట్ ఎలా అంటే ఏం పెడుతున్నాను అదంటే ఏదో మొత్తానికి కాదు. మరి సినిమా ఆయన ముఖం, సినిమా రాము ముఖం. ఆ శివ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ బయటికి వెళ్ళి కార్లలో లేపేవాళ్ళు అంటే అంటే టెక్నీషియన్స్ కూడా అందరూ ఎవరంటే నేను, ఉత్తేజు, వంశీ, తేజ, తర్వాత ఒక జాన్ బాబు అని ఒకడు ఉండేవాడు. ఓకే, జాన్ బాబు పాపం ఉన్నాడో లేడో తెలియదు కానీ జాన్ బాబు అని సెట్ అసిస్టెంట్. 5 రాము. మేము ఎక్కడన్నా షూటింగ్ జరుగుతున్నప్పుడు రాము గారు ఎవరన్నా వెళ్తుంటే ఆయన వెనక మేము కూడా ఇలా కాలంలో వేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళం. మీ అమ్మాయి ఇదేం రా శివ బ్యాచ్ అసలు మాకు అది ఒక వింత. శివ బ్యాచ్ శివాని అమ్మాయి ఒక్కొక్కడు ఇలా ఎత్తుకొని ఒక సినిమా అయిందో లేదు ఇట్లా కూడా అన్నోళ్ళు ఉన్నారు. ఒక సినిమా అయిపోయింది, సినిమాకే ఎంత ఇదా అని. అంటే సహజంగా అనుకుంటారు కదా. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెనక వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే ఎందుకు వస్తున్నారు మీరు అనేవాడు కాదు, ఎలా పోతూ ఉండేవాళ్ళం అంతే. అప్పుడు షూటింగ్ తక్కువగా నానా. అండ్ శివ బ్యాచ్ అనేవాళ్ళు మమ్మల్ని. శివ బ్యాచ్ జేడీ కానీ నేను కానీ అసలు అది చెప్తే ఇప్పుడు కూడా ఆనందం చూడ ఎలా వస్తుందంటే కలవండి. అది ఇది ఒక మీ మొహం వెలిగిపోతుంది. అది అసలు అది వేరు. క్రికెట్ మధ్య బ్రేక్ టైంలో క్రికెట్ ఆడేవాళ్ళం. చక్కటి ఫుడ్డు, జనాల్ని కానీ అది కానీ అసలు అది లేదండి. అలాంటిది ఇప్పుడు కష్టం. శివ తర్వాత జేడీ చక్రవర్తి స్థాయి చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. అయితే జేడీ చక్రవర్తితో మీకు మాత్రం చాలా పర్సనల్గా కొన్ని అనుభవాలు ఉన్నాయి, ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు అని తెలిసింది. చెప్పింది ఏంటంటే జేడీ తర్వాత నేటి సిద్ధార్థ కదా, నేటి సిద్ధార్థ చేస్తున్నాడు. మేమంతా ఒకే హోటల్లో ఉన్నాం చెన్నైలో. నేను ఏదో షూటింగ్కి వెళ్ళాను, వాడు నేటి సిద్ధార్థకి దేనికి వచ్చాడు. అందరం ప్యాక్ ఆడుతున్నాం. ఓకే, ఎవరెవరు? మా బ్యాచ్ ఏదో. నా దగ్గర డబ్బులు లేవు. సరే ఎవరున్నాడు పక్కన అంటే జేడీ ఉన్నాడు. వెళ్ళా, అరే ఇద్దరా జేడీ ఒక 500 కావాలి. 500 అంటే చాలా ఎక్కువ కదా. ఎక్కువ నేను ఇవ్వను రా అన్నాడు. రే ఫస్ట్ మేకప్ వేసిందా నేను రా, నీకు చెప్పిందా నేను రా, నువ్వు బాగుంటావు అని చెప్పింది నేను రా, 500 ఇవ్వటానికి ఏమైందిరా, ఏదో ఇవ్వరా. ఆడు ఎంత పిసినసాడు అంటే ఇప్పటికీ పిసినసాడు. ఆడు జేడీ డబ్బులు తీయడు, అవసరం అనుకుంటే తీస్తాడు, లేదు తీయడు. నేనేమన్నా రా చెప్తే మటుకు ఇవ్వాలా, ఏదరా ఇవ్వరా, మళ్ళీ నేను బొట్టు పెడితే అందరు పైకి వచ్చినా లేరా నువ్వు అని చెప్పి మొత్తానికి 500 తీసుకున్నాను. ఇప్పుడు వరకు ఆడ 500 ఇవ్వలేదు. నాకు అప్పుడప్పుడు చూసినప్పుడల్లా గుర్తొస్తుంది జేడీ గారికి 500 ఇవ్వాలి. మనం అడుగుతుంటాడా మర్చిపోయాడు, ఇప్పుడు చూస్తే అడుగుతాడేమాడే. అది నా పర్సనల్. అంటే చెప్పలేం కానీ ఆ సిచ్యువేషన్ ఏంటంటే 500 గురించి వాడిని బతిమాలటం, ఆయన బ్లాక్మెయిల్ చేయటం. నేను మేకప్ చేశాను, బొట్టు పెట్టాను, నువ్వు కానీ నాకు ఇవ్వలేదు అనుకో మళ్ళీ బొట్టు చెడిపేస్తాను అంటే అట్లా బ్లాక్. ఇప్పుడు ఇవన్నీ మెమరీస్ ఇవన్నీ అంతే తప్ప అట్లా
కొద్దిగా ఏడిపించేవాడిని అందరినీ, ఉత్తేజన ఏడిపించేవాడిని. వంశీ వాడిని అయితే మాకు అప్పుడు ఏంటంటే ఒక లిస్ట్ ఉండేది. మార్నింగు ఏమేం కావాలి ఏంటి అనేది అసిస్టెంట్ డైరెక్టర్ లిస్ట్ ఇవ్వాలి. ఒకరోజు సడన్గా బ్లడ్ కావాలి, బ్లడ్ రాయలే వంశీ, గొడవ, నేను తేలేదు. తేవాలి కదా, నువ్వు రాయలేదు, నేను తేలేదు. అంటే ఇట్లాంటి మెమరీస్. సార్ శివ తరువాత నాగార్జున గారితో ఇంకా మీ ట్రావెలింగ్ అక్కడి నుంచి నా ట్రావెలింగ్ అక్కడి నుంచి కాదు, అంటే నిన్నే పెళ్ళాడతా నుంచి ఇంకా ఫుల్ ప్రాజెక్ట్గా ట్రావెల్. సో ఈ ప్రయాణంలో ఎక్కడ మీ ఇద్దరు బాగా బాండింగ్ ఏర్పడింది మీ ఇద్దరికి? ఏ ఇన్సిడెంట్ కానీ, ఏ మూవీ అప్పుడు కానీ, ఇక నాగార్జున అంటే చంద్ర, చంద్ర అంటే నాగార్జున అనే ఒక పేరు పడిపోయిన ఆ మూమెంట్ ఏంటి? అంటే అన్నమయ్య చేసేటప్పుడు నిన్నే పెళ్ళాడితో పర్సనల్గా చేశాను. తర్వాత కేటీ కుంజమోహన్ గారి సినిమాకి పర్సనల్గా రమ్మన్నాడు. రక్షకుడికి వెళ్ళాను, కానీ ఆయనతో చెప్పేశాను నేను, సార్ నేను పర్సనల్గా చేయలేనండి, నాకు ఎందుకంటే పర్సనల్ మేకప్ వేసి ఒక దగ్గర కూర్చుంటాం కాదు, నాకు ఎటంటే అటు తిరగటం చేయటం, అంటే మనకు సంబంధం లేని వాటిల్లో కూడా దూరిపోవటం, ఆడితో తిట్లు తింటాం, నేను తిట్టడం, ఇది ఒక ఇదిగా ఉండేది నాకు. సంబంధం లేదు అనుకుంటే ఎవరైనా నిలబడి ఇది తక్కువ చేయటం, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి సజెషన్ షాట్ తీరేదనే డైరెక్టర్ ఉంది, అది చూసేవాడు. ఇలాంటివి చేస్తూ ఉండేవాడు కదా, నాకు కట్టేసినట్టు అయిపోయింది నాగార్జున గారు పర్సనల్గా. అప్పుడు ఆయన అది కాదురా అన్నమయ్య సినిమా ఒకటి చేసి అన్నాడు. అక్కడి నుంచి అన్నమయ్య సినిమాకి ఫుల్ ప్రొజెక్ట్ చేశారు. ఫుల్గా చేయటం వల్ల ఏమైపోయిందంటే ఇంకా ఒకరికొకరు బాండింగ్ పెరిగిపోయింది. ఆయన క్యారెక్టర్ కానీ, నన్ను పిలవటం కానీ, చేయటం కానీ. శివ తర్వాత ఆయన రేంజ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ 500-600 మంది పబ్లిక్ వచ్చేసేవాడు. అంతే కదా. బాగా క్రేజ్ పెరిగిపోయేటప్పటికి అక్కడి నుంచి వాళ్ళని తప్పించటం, అట్లా ఒక నాకు ఏదో తెలియని ఒక ఒక మనిషి అయిపోయాడు నాలోనే. అబద్ధం ఆడేవాడిని కాదు, తలెత్తి మాట్లాడేవాడిని, ఏమనుకునేవాడు కాదు, నవ్వుతూ ఉండేవాడు. ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి. అంటే మనం పని చేయగలం ఈయన దగ్గర. అక్కడి నుంచి అన్నమయ్య దగ్గర నుంచి బాండింగ్ పెరిగిపోయింది. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళటం, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళేవాడు, చంద్ర అంటాం షూటింగ్. సో ఆ బాండింగ్ అంటే దాన్ని ఎట్లా చెప్పాలో తెలీదు. అన్న అనాలా, తమ్ముడు అనాలా, లేకపోతే నాకు కావాల్సిన మనిషి అనాలా. నన్ను అలాగే చూసేవాడు ఆయన, నేను అలాగే చూసుకున్నాను. ఇప్పటికి కూడా ఏంటంటే పోదు, ఇప్పటికి కూడా అది అలా అయిపోయింది. అందుకనే నేను మానేసినప్పుడు వేరే వాళ్ళ మీద మటుకు మళ్ళీ మేకప్ వేయలేదు. వేరే వాళ్ళకి వెళ్ళేది ఇప్పుడు మీరు ఆయన దగ్గర నుంచి దేనికి మన సాయిబాబా సినిమా చేసిన తర్వాత చెప్పారు, సార్ ఇంకా నేను రిటర్న్ తీసుకుంటాను సార్, ఆలోచించుకోరా చాలు అంతే. చాలామంది ఆర్టిస్టులు పిలిచారు. నేను మేకప్ వేసేది ఆయన దగ్గర నుంచి మానేయడం ఎందుకు? అంతే కదా, ఫ్యాక్ట్ కదా. ఆయన దగ్గర నుంచి మానేసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి మేకప్ చేయాల్సిన అవసరం నాకేం. ఒకటి మట్టికి గ్యారంటీ చెప్తాను, ఇండస్ట్రీలో అలాంటి హీరో దొరకటం మేకప్ మ్యాన్కి చాలా అదృష్టం ఉండాలి. మేకప్ మ్యాన్కి, వేరే వాళ్ళు కాదు. నాలాంటి తింగిరోని, మామూలు తింగిరోని కాదు నేను. ఎవరినంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, గొడవలు కూడా పెట్టుకునేవాడు, పెద్ద గొడవలు పెట్టుకున్నాం. అయినా నన్ను ఆయన భరించడం అనేది ఇంకా గ్రేట్. అసలు నన్ను ఎప్పుడో తీసి బయటికి పంపాలండి. నా దేనికి ఫేస్ అని అంటే రారా ఆట గొడవ. అయితే ఒక్కడ కూడా ఆ చుట్టుపక్కల నాగార్జున గారు వస్తుంటే జనం షూటింగ్కి వస్తున్నాడు, ఒక్కడిని కూడా దగ్గర రానిచ్చేవాడు కదా. అట్లా చూస్తే వెళ్ళిపోయేవాడు. కటౌట్ అలాగే ఉండేది, కటౌట్ అట్లా మొండిగా ఉండేవాడిని జ్ఞానం చేయటం. అది సార్ శివ విషయానికి వస్తే ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి, ఎస్ గోపాల్ రెడ్డి గారు. అప్పటికి ఎస్ గోపాల్ రెడ్డి గారి మీద ఒక పేరు ఉండేది. సినిమా స్టార్టింగ్కి వస్తే ఎండింగ్కి ఉండేవారు కాదు. అంటే ఆయన చాలా బిజీ, ఏ రోజు ఏ సెట్లో ఉంటారో తెలియదు. ఆయన్ని చాలామంది వద్దు అన్న ఆర్జీవి ఆయనే కావాలని పట్టుబట్టి పెట్టుకున్నారు. అక్కడ నిజమేనా? మంచి కెమెరా. ఇప్పుడు ఆయన బాగా బిజీ. ఫస్ట్ షెడ్యూల్ వరకు చేసుకొని సెకండ్ షెడ్యూల్ వచ్చేటప్పటికి ఆయన దగ్గర పని చేసేవాళ్ళని ఎవరిని పెట్టి వెళ్ళిపోవటం ఇవన్నీ చేస్తూ ఉండేది. గోపాల్ రెడ్డి గారు
ఫస్ట్ అరే ఈ సినిమా ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ సినిమా ఎలా తీయాలో అర్థం కావట్లేదురా అన్నాడు గోపాల్ రెడ్డి గారు నాతో. ఆయన ఈ క్రెయిన్ ఏంటో, ఈ ఏంటో, ఈ తిప్పటాలు ఏంటో, ఈ ఏంటో నాకేం అర్థం కావట్లేదురా అన్నాడు ఆయన. ఫస్ట్ అదేంటంటే అట్లా అంటున్నారు ఏంటంటే ఏమరా ఇది ట్రాలీ అంటాడు కాసేపు, ట్రాక్ అంటాడు కాసేపు, ఒకసారి టైట్ క్లోజ్ అంటాడు. అంటే వాళ్ళంతా పాత పద్ధతిగా ఏంటి, వచ్చావా ట్రాలీ చేసావా, వెళ్ళిపోయావా, ఒక దగ్గర ఆగావా, అట్ని సజెషన్ తీసుకున్నావా, ఈ సజెషన్ తీసుకున్నావా, డైలాగ్ చెప్పావా, 2 క్లోజులు తీసుకున్నావా, సీన్ అయిపోయింది. ఇది అట్లా కాదు కదా నాకు గోపాల్, ఆ 2 కళ్ళు కనపడాలి గోపాల్ నాకు. అలాగే రాము పట్టరండ్రా అంటే ప్రతిదీ డీటెయిల్డ్ ఆయన మనసులో ఏమనుకుంటాడు ప్రతి డీటెయిల్డ్గా చేసేవాడు. ఫస్ట్ గోపాల్ నమ్మకం లేదు గోపాల్ రెడ్డికి. ఈ యాంగిల్స్ ఏంటి ఇది అంటాడు, కింద పడుకుంటాడు, చెరుకు రసం బండి దగ్గరికి వెళ్తాడు, చెరుకు రసం బండిలో నుంచి రమ్మంటాడు, కింద కాళ్ళు పరిగెత్తడం ఏంటి, బూట్లు ఏంటి, అప్పుడు చేయలేదు కదా నన్ను ఎవరో. అవును, గ్రౌండ్లో కెమెరా పెట్టుకుంటే వాళ్ళందరూ పాస్ అవ్వటం, టర్న్ చేస్తే షాడో అట్ట వెళ్తాం. ఇంట్రెస్టింగ్, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాళ్ళన్నీ డబ్బ వచ్చిన తర్వాత అట్లా చూస్తే ఒక గోడ మీద టప షాడోస్ పరిగెత్తాం. అవును, సిగరెట్ తాగుతుంటే ఆ పేక్ క్లోజ్ అదే అట్లా. తర్వాత ఏం చేశాడంటే అట్లా ఆ సినిమా మొత్తం ఫుల్ సినిమా పనిచేశాడు ఆయన. తర్వాత ఆయనకే తెలియకోకుండా. సినిమా అంతా అయిపోయినాక ఆయన ఫీలింగ్ ఏంటి సార్? ఫీలింగ్ ఏముంది అన్నాడు అంతే. అంటే ఎడిటింగ్ అయ్యేదాకా తెలియదు సినిమా. సినిమా అయిపోయిన తర్వాత మామూలు అయిపోయింది, వెళ్ళిపోతాం, అంత అయిపోయింది. ఎడిట్ చేసిన తర్వాత అసలు దాని వాల్యూ కథ. ఎడిట్ చేసిన తర్వాత కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు మాతో అంటాం ఏంటంటే అంతా ముక్కలుగా ఉందిరా బాబు అని. షార్ట్స్ ఎక్కువ ఉంటాయి. ముక్కలు అంటే సరే ఏం మొక్కలు. ఆ తర్వాత ఆర్ఆర్ పడింది. ఇళయరాజా గారు ఎప్పుడైతే ఆర్ఆర్ పడిందో కొద్ది ప్రాణం వచ్చింది. ఆ పరిగెత్తేటప్పుడు షార్ట్స్ ప్రతిదానికి ఒక వాడి చేతిలో గన్ తీసుకుంటే గన్కు ఒక సౌండ్, చైన్కి ఒక సౌండ్, ఇక్కడి నుంచి పెడుతుంటే ఒక సౌండ్, అది టీ కప్పు తీసుకుంటే టీ కప్పు తీసేది ఒక సౌండ్. అంటే అప్పుడు ఫైట్ అంటే ఏముంది, ఒక సూట్ కేసు తీసుకొని కొట్టడమే కాదు సౌండ్. అవును, అవన్నీ ఒరిజినల్గా ట్రాక్స్ అన్నీ మేము కొన్ని శివాకి రైల్వే ట్రాక్స్ ఉన్న సౌండ్ ఉంటే నాగరా పెట్టుకొని ఆ ట్రాక్ సౌండ్ తీసేవాళ్ళం. సినిమా మొత్తానికి ఆ సౌండింగ్స్ తీసుకున్నారంట ఆయన. సౌండింగ్ తీసుకునేవాళ్ళం. ఇళయరాజా గారి దగ్గరికి ట్రాక్ కోసం వెళ్ళేటప్పటికి ఈ సౌండ్స్ అన్ని రెడీగా ఉన్నాయంట. నేను ఉండేవాడిని. ప్రతిదీ హారన్ సౌండ్ కానీ, కార్ సౌండ్ కానీ ఆ సౌండ్ తీయనేవాడు. రైల్వే ట్రాక్ సీన్ ఉంది కదా, సీన్ ఉన్నప్పుడు వెనక ట్రైన్ వచ్చేదానికి గేటు టైం పడుతుందని చెప్తే సైలెన్స్ రాని చేసి సైలెన్స్ పక్కన సౌండ్ తీసుకున్నాడు. అమలా గారి కిడ్నాప్ సీన్, ఆ సైలెన్స్లో నుంచి పొగ వస్తుంది సార్, దాన్ని కూడా రికార్డ్ చేసేవాళ్ళు. అయ్యా అంటే ఎక్కడ వాడతాడు ఏంటి అనే సంగతి కాదు, ఏదైనా సరే గేర్ వేసేది డీటెయిల్డ్గా ఉంటుంది సినిమా అంతా. ఇంకా ఇప్పుడైతే ఇంకా అదిరిపోద్ది ఇప్పుడు, ఎందుకంటే ఈ ట్రాక్ చేసేటప్పటికి రేపు 14వ తారీఖు అసలు మామూలు బీభత్సంగా ఉంటుంది, మామూలు బీభత్సంగా ఉంటుంది సినిమా. 14 నేను కూడా చూడాలి ఇప్పుడు అది. దాన్ని అప్పటికి ఇప్పుడు ఇంకేం చేసి వెళ్తున్నారా మీరు? తప్ప వెళ్ళకుండా మీ టీం ఏమన్నా టీం ఎవరు చెప్పలేదు కానీ అలాగే. సో ఫైనల్గా ఈ జనరేషన్కి శివ సినిమా గురించి ఏం చెప్తారు? ఇప్పుడున్న ఈ జనరేషన్ శివ సినిమా ఈ జనరేషన్ అందరూ చూడాల్సిన సినిమా. బాహుబలులు తర్వాత ఈ త్రిబులార్లు ఇవన్నీ కాదు, తక్కువ బడ్జెట్లో సినిమా ఎలా చేయాలి, లేకపోతే అంటే నేను ఆడియన్స్ అంటే సినిమా బాగుంటే ఏదంటే అది చూస్తారు కానీ ఆడియన్స్ చెప్పటం కాదు, వచ్చే డైరెక్టర్లు చెప్తున్నాను. డైరెక్టర్లు అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే సినిమా తక్కువ బడ్జెట్లో ఎలా తీయాలి. సౌండ్ ఎఫెక్ట్స్ మనం వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్తో కొట్టిస్తారని అవసరం లేదు. మన దగ్గర ఒక సౌండ్ది ఉంటే మనకు కావాల్సినవి అన్నీ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తే రైల్వే ట్రాక్ సౌండ్ వస్తుంది,
ఏది కావాలన్నా మనం క్రియేట్ చేసుకోవాలి. ఒరిజినల్ శివలో అలా చేసాం ఒరిజినల్గా. ట్రైన్ ట్రాక్ దగ్గర ట్రాక్స్ అని ఇలా చేసాం కదా, ఇట్లా చేసుకొని శివ సినిమాని ఇంకొక 10-15 ఏళ్ళు ఇంకా గుర్తుంటుంది నాకు తెలిసి. సూపర్. ఇప్పుడు 35 అంటున్నారు కదా, ఇంకొక 10-15 సంవత్సరాలు ఈ జనరేషన్ కూడా వచ్చే జనరేషన్ చెప్తారు మా టైంలో శివ సినిమా అంతకుముందు మా నాన్న చూశాడు, ఇప్పుడు మేము చూసాం, ఇప్పుడు మీరు చూడండి రా. సో ఈ లెగసీ ఇంకా అలా కంటిన్యూ అయ్యేది లైక్ అవుద్ది, నాకు తెలిసి అవుద్ది. అంటే ఇందాక అన్నమయ్య ప్రస్తావన వచ్చింది. మామూలు సినిమా కాదు సార్. తెలుగు సినిమా ఎన్ని సంవత్సరాలు బతుకుంటుందో అన్ని సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అన్నమయ్య. అంటే అప్పటిదాకా నాగార్జున గారిని చూసిన విధానం వేరు, అన్నమయ్యకు వచ్చేలాగా పూర్తి డిఫరెంట్. సో ఆ సినిమాకి మేకప్ వేయడం అంటే ఒక ఛాలెంజింగే. అది అన్నమయ్య సినిమాకి అప్పుడు రాఘవేంద్ర గారు వీళ్ళందరూ కూర్చొని నాగార్జున గారికి మీసం తీసేయాలరా ఈ సినిమాకి అని, మీసం ఎట్టిపోతే తీసేయాల్సింది అన్నమయ్యకి. ఓ పిల్లక ఉంటుంది ఇలా ఇలా ఏదో స్కెచ్ చేసి చూపించారు. నాకు భయం వేసింది యాజ్ మేకప్ ఆర్టిస్ట్గా. నాగార్జున గారు మీసం తీస్తే ఎట్టి బస్సులో వర్కౌట్ అవ్వదు, బట్ ఇది ఆయనకు చెప్పాలి, మీసం తీయకూడదు. అప్పుడేంటి పౌరాణిక సినిమాలు ఈ దేవుడి సినిమాలు వచ్చేస్తే వాళ్ళకి మీసాలు ఉండకూడదు, ఇది ఒక ఆనవాయితీ పద్ధతి ఇది. సరే మీసం తీసేస్తే మట్టికి నాకు ఆయన తెలుసు కదా, ఆయన ముఖం ఎలా ఉంటుంది ఏంటి, మీసం తీసేస్తే ఎలా ఉంటుంది. సరే ఆయనతో సార్ అట్టగా సార్ మనం మీసం తీయద్దు, ట్రిమ్ చేసుకుందాం కావాలంటే, కానీ మీసం ఎట్టి పరిస్థితి తీయద్దు. కాదురా మరి డైరెక్ట్గా తీసేమాట, తీయద్దు సార్. దర్శనరాజు గారికి చెప్పి తిరుపతిలో కొన్ని అన్నమయ్య ఫోటోలు దొరుకుతాయండి, అన్నమయ్య కీర్తనలో, అవి నాకు ఒక 10-15 కావాలండి, ఆ బొమ్మలు చూడాలి నేను అంటే అది తెప్పించారు. దాంట్లో ఫస్టే ఒక దాంట్లో మీసం ఉంది తిప్పేలా అన్నమయ్యకి, హనుమాచార్యుడికి దొరికింది. అది తీసుకెళ్ళి సార్ మీసం వెళ్ళి అది తీసుకెళ్ళి అక్కడి నుంచి మీసం పెట్టాం. ఇది మా డిపార్ట్మెంట్లో పెద్ద వాళ్ళకి అన్నమయ్యకి మీసం ఉంటాం ఏంటి, ఈ గొడవ కారణం మీరేనా? ఇండస్ట్రీలో చాలా పెద్ద గొడవ అయిందంటే. పెద్ద గొడవ మీ నుంచే. వాడు పెద్ద ఇట్లా అంటాడు, వాడు మేకప్ మ్యాను, దానికి ఒక మీసం, అన్నమయ్యకి మీసం ఉండటం ఏంటి నవ్వుతాడు. ఈయనేమో చంద్ర అంటాడు, వాడు ఏం చెప్తే అది అంటాడు అసలు అని పెద్ద పుకారు అయిపోయింది ఇండస్ట్రీ అంతా. ఇదేందబ్బా ఇది విచిత్రం, ఇది ఇప్పుడు చాలా మ్యాగజైన్లో కూడా ఆర్టికల్ ఏంటి అసలు మామూలు కాదు, ఇదేందబ్బా ఇది అందరూ మీసం ఉంటే అంటే. ఇప్పుడు ఆర్టిస్ట్గా నాకు తెలిసి మేకప్ ఆర్టిస్ట్గా ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే, చాలామంది మేకప్ మ్యాన్లు మేకప్ వేసేసి వెళ్ళిపోవడం కాదు, మా వాళ్ళకి కూడా చెప్తున్నా, ఆర్టిస్ట్కి ఏ లుక్ అయితే బాగుంటుంది ఎలా బాగుంటుందో ముందు మైండ్లో స్కెచ్ మనం ఏర్పరచుకోవాలి, అంటే తెలుసుకొని దాని ప్రకారమే మనం మేకప్ వేసుకోవాలి. ఒకళ్ళు రౌండ్ మొక్క ఉంటుంది, కోల మొక్క ఉంటుంది, ఒకళ్ళు సంథింగ్, ఒకళ్ళకి చిన్న కన్ను ఉంటుంది, ఒకళ్ళు పెద్ద కన్ను ఉంటుంది, ఒక జా వచ్చేసి ఒకళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళకి తక్కువ ఉంటుంది, చాలా ఉంటాయి, డిఫికల్ట్ ఉంటాయి ఫేస్లో. ఇది మనం వేసేసామంటే కాదు. సరే ఇది స్టార్ట్ అయింది, ఆల్రెడీ కేరళ వెళ్ళాం, కేరళలో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, బొట్టు గిట్టు అంత అయిపోయింది. విన్సెంట్ గారి మధ్యకి నువ్వు ఎవరి మాట ఆయనకు చాలా బాగుంది అన్నాడు కెమెరా విన్సెంట్ గారు, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఏం సార్ ఎలా ఉంది నాకు బాగుంది, ఏం భయపడద్దు, అందరూ అలా మాట్లాడతారు, నువ్వేముంది నాకు ఇదే టింట్ కావాలి అని చెప్పాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది. సెకండ్ గెటప్ వచ్చింది, ముసలి గెటప్. ముసలి 92 years కాదు, మిడిల్కి ఏం చేద్దామరా అంటే, మిడిల్కి అప్పుడు మార్చా, ఆ విగ్గు ఒకటి తీసుకొని ఫస్ట్ టైం విగ్గు పెడతాం ఆయనకి, ఆ విగ్గు పెట్టి చేసి ఒక పిల్లక పెట్టేటప్పటికి అప్పుడు రామ్ గోపాలన్ గారు వచ్చారు ఎన్ఐటి స్టూడియోకి, నాచారంలో ఉంది కదా, అక్కడ చేస్తున్నాం, సాంగ్ చేస్తున్నాం, ఇద్దరు రమ్యకృష్ణను అమ్మాయితో సాంగ్ నిగమ సాంగ్ ఏదో చేస్తున్నాం, క్లైమాక్స్ సాంగ్ ఇద్దరు చనిపోతారే ఆ సాంగ్ చేస్తున్నాం, అక్కడ వేసాను ఫస్ట్. ఏదో అనుకున్నాను, బాగా చేసే నాగార్జున చూస్తానికి వచ్చాను అన్నాడు రాము. ఏదో గిలక ఎలా ఉన్నది బాగుందని చెప్పాడు రాము గారు. అప్పుడు చూసి అది చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఓల్డ్ గెటప్ కావాలి. తిరుపతిలో ఉన్నాం మేము. తిరుపతిలో ఉంటే రవి అని ఒక
కోఆర్డినేటర్ ఉండేవాడు. నేను దానికి ఎలా ఇవ్వాలి ఏంటి అని మా హెయిర్ డ్రెస్ని దగ్గర పెట్టుకొని వాడితో మేకప్ వేసుకుంటా ఇది చేసుకుంటా ఉంటే, అరే నువ్వు ఇక్కడ అమ్మ కష్టపడిపోతున్నా రూపశిల్పి, కానీ రేపు పొద్దున్న మేకప్ మ్యాన్ వస్తున్నాడు, కొత్త మేకప్ మ్యాన్. ఓల్డ్ గెటప్ వేయటానికి అనగానే నేను తెక్క కదా డేస్ ఉంటుంది. పెట్టేసి యోగానంద్ అని మేనేజర్ని పిలిచా. ఏమంటే రేపటి నుంచి వేరే మేకప్ మ్యాన్ వస్తున్నాడు, మరి నాకెందుకు తిరుపతిలో రూము గేము, నాకు టికెట్ వేసి చేంజ్ వెళ్ళిపోతాను. అదేంటి వెళ్ళిపోతానంటే ఏంటి, బాబుతో మాట్లాడేది ఏమీ లేదండి, ముందు మీరు టికెట్ వేయండి, లేదా నేను బస్సుకి వెళ్ళిపోతాను, రాత్రి బస్సు తిరుపతి బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చేస్తాను. యోగానంద్ గారు అంటే దొరసామరాజుకి చాలా దగ్గర యోగానంద్ ఆయనతో డైరెక్ట్గా, ఆయన ఎగ్జిక్యూటివ్. కాదురా ఉండను, ఎవడో వస్తున్నాడు మేకప్ మీద, నాతో పని లేదు, వెళ్ళిపోతున్నాను. కోపం వచ్చేసింది, భయంకరమైన కోపం తెక్క. ఈయన వెళ్ళి బాబు గారితో చెప్పినట్టున్నాడు, అరే నా పండురా బాబు అని ఆయన ఆపేశారు మేకప్ మ్యాన్. తిరుపతి బయలుదేరిపోయాడు. సాయంత్రం రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు 4 గంటలకు ఫ్లైట్ టికెట్ వేసి క్యాన్సిల్ చేశారు పాపం. నన్ను మేకప్ చేస్తానికి వెళ్ళినప్పుడు అడిగాడు, ఎందుకు రా కోపం వచ్చి. సార్ ఒకటి, ఫస్ట్ గెటప్ వేశారు, మిడిల్ వేశారు, ఓల్డ్ గెటప్ నన్ను అడగాలి, నా వల్ల అవుద్దా రాదా, చేస్తావా లేదా. ఒకటి చేస్తా, ఒకసారి బాగలేదు, రెండోసారి చేస్తా, మూడోసారి అప్పుడు నాకు కూడా సాటిస్ఫాక్షన్, ఓహో నేను వేయలేకపోయాను కాబట్టి మిగతా వాళ్ళు వస్తే నాకు కూడా ఉంటుంది. కానీ నన్ను అడగకుండా నాకు చెప్పకుండా అంటే ఇక నేను మరి అంతే కదా. సార్ మరి రాఘవేంద్ర గారితో ఏం మాట్లాడాడో మొత్తం అయిపోయింది. షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక 24-25 ఏళ్ళ కుర్రాడు తీసుకొని డైరెక్టర్ గారికి చూపించి, ఈ కుర్రాడు చూడండి అని డైరెక్టర్ గారిని చూపించి రూమ్కి తీసుకెళ్ళి వేశారు. మేకప్ అది వేసుకొని సాయంత్రం తీసుకెళ్ళా బాబు దగ్గర తీసుకెళ్ళినప్పటికీ, అప్పుడు నాగార్జున గారి దగ్గరికిను రాఘవేంద్ర గారి దగ్గరికి గుళ్ళో నుంచి పూజారులు అందరూ పండితులు అందరూ వస్తూ ఉండేవాడు. రాగానే వాళ్ళకి వెళ్ళేసి నమస్కారం పెట్టి ఇట్లా పెద్దవాళ్ళు కదా అట్లా చేస్తూ ఉండేవారు. వీడిని తీసుకెళ్ళేప్పటికి ఆయన చూడంగానే ఎవరో పూజారి వచ్చాడని మా బాబే లేచి సత్యం లేచి దండం పెడుతున్నాడు. కాదండి మేకప్ వేసాను నాగార్జున గారికి దండం పెట్టా. ఆడికి ఆ కుర్రోడికి మేకప్ వేసి తీసుకొచ్చాను కదా అతనికి అని మేకప్ వేశాను సార్. అరే మా ఇంత బాగా వేసావు కదా, బాగుందిరా, పద అని చెప్పి డైరెక్ట్గా డెమోలాగా చేశా. పద అని డైరెక్ట్గా తీసుకొని రాఘవేంద్ర గారు సేమ్ అదే, ఎవరో పండితులు వచ్చాను లేచించాడు. కాదు సార్ మేకప్ వేశాను, ఇది అన్న మీద ఓల్డ్ గెటప్ అన్న. అరే అదిరిపోయిందిరా, ఇట్లా ఉంటే చాలురా. ఓకే, ఇక అక్కడి నుంచి ఆ ఓల్డ్ గెటప్ వచ్చేటప్పుడు సినిమా అసలు అంటే అక్కడ ఒక మెరికల్ ఏంటంటే ఆ సినిమాకి ఏం చేసినా సక్సెస్ ఏడుకొండల స్వామి దయ వల్ల. ఇంత కూడా మాకేం ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ అనేది లేదు, ఏమీ లేదు. తిరుపతిలో కానీ వేసినట్టు సక్సెస్ సినిమా, అదొక గ్రేట్ సినిమా. అదొకటి. ఒక నెల క్రితం సుమన్ గారిని కలిశాను నేను, సుమన్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన అన్నమయ్య గురించి చెప్తా, అసలు ఆయన మాట్లాడుతుంటే ఒక రకమైన ఉద్వేగానికి గురైపోతున్నారు. ఎన్ని నెలలు షూటింగ్ జరిగినంతకాలం ఆయన ఎంత నిష్ఠగా ఉన్నారో. ఆయన నిష్ఠగా ఉన్నవాడు, ఆయన స్టూల్ మీద కూర్చునేవాడు, మరి ఇంటికి వెళ్ళి కూడా షాప్ మీద పడుకునేవాడు. ఆయన వెంకటేశ్వర స్వామి గెటప్ ఉన్నంతకాలం చాలా నిష్ఠగా ఉన్నాడు. సుమన్ గారు చాలా ఆనెస్ట్, చాలా చాలా మంచోడు. అంటే నాగార్జున గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అన్నమయ్య కోసం? అంటే ఫుడ్ కానీ ఏమీ చేయలే, అది నాన్ వెజ్ తినేవాడు కాదంతే, ఏం జాగ్రత్త తెలియదు. అంటే వచ్చేవాడు మామూలు షూటింగ్కి వచ్చేవాడు ఇంటికి వెళ్ళిపోయాడు అంతే. జాగ్రత్తలు మాంసం వేసుకుంటాం, వద్దు కింద పడుకుంటాం, అవన్నీ ఏం చేయలే ఆయన. నాన్ వెజ్ ఒకటి మానేశారు. నాన్ వెజ్ తింటాం నేను చూడలే. ఓకే, అంటే మరి ఏడుకొండలతో అబద్ధం ఎందుకు ఆడాలి, కానీ ఆయన తిన్నారో తినలేదో నాకైతే తెలియదు. కానీ నా దగ్గర మటుకి నేను చూస్తున్నప్పుడు నాన్ వెజ్ అసలు ఆ షూటింగ్ స్పాట్లో నాన్ వెజ్ లేదు. హోటల్లో కానీ ఆ షూటింగ్ రాఘవేంద్ర గారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకుంటాడు. నాన్ వెజ్ పెట్టడం రామదాసుకి కానీ లేకపోతే షిరిడి సాయిబాబుకి కానీ నాన్ వెజ్ ఎందుకు ప్రిపేర్ చేయరు. దాని తర్వాత షిరిడి సాయిబాబా, రామదాస్కి నంది అవార్డ్స్ వచ్చింది. అవును, నంది అవార్డు అంటే గుర్తొచ్చింది. అంటే నాగార్జున గారితో ట్రావెలింగ్ ఒక ఎత్తు, హరికృష్ణ గారు అంటే ఎందుకు మీకు అంత ప్రేమ?
హరికృష్ణ దానవేల సూరకం తెచ్చేటప్పుడు హరికృష్ణ గారు అర్జునుడు వేషం వేసాడు. ఆ, హరికృష్ణ గారు నీకు గుర్తుందా? అవును. అప్పుడు ఈ యూనిట్ వ్యాన్ ఉండే కావు, జనరేటర్. ఇప్పుడు రోడ్డు మీద జనరేటర్లు ఉంటాయి, లారీ జనరేటర్లు ఉంటాయి. అట్లా ఒక లారీ మీద జనరేటర్ ఉండేది. ఒక జనరేటర్ లైట్స్కి వెలిగించే జనరేటర్. తెలుసా మీకు? గుర్తుందా? నాకు అంత ఐడియా లేదు సార్. యూనిట్కి వచ్చేటప్పుడు వెనక జనరేటర్ ఒకటి పెద్దది. ఇప్పుడు కరెంట్ లేకపోతే జనరేటర్ ఒకటి పెడతారు చూడు, రోడ్డు మీద తీసుకెళ్తుంటారు, అంటది. అలాంటిది ఉండేదన్నమాట. ఓకే. కరెక్ట్గా అది ఒక గంటన్నర తర్వాత వేడెక్కి ఆగిపోయేది ఇంజిన్. ఆగిపోతే ఈయన వచ్చి బాగు చేస్తేనే అది స్టార్ట్ అయ్యేది. హరికృష్ణ గారు ఓహో, ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి రెంచ్ అని అది అని అందిస్తే అలవాటైపోయింది నాకు. మొత్తం వచ్చు, మెకానిజం అంతా వచ్చు. ఆయన తీసి దాంట్లో డీజిల్ పోదా చేసి అట్లా ఆ సామాన్ అందించడం కోసం వెళ్ళిపోయేవాడిని. ఆ జనరేటర్ ఆఫ్ అవ్వగానే ఆయనకి ఆ రెంచులు గించులు కటింగ్ లేరు అంటే అందించాడు. అట్లా అంటే యాక్చువల్గా చెప్పాలంటే చిన్న వయసు కదా నాన్న, భయం ఉండేది కదా. హరికృష్ణ గారు రామారావు గారు అబ్బాయి, రామారావు గారు మనం భయపడతా ఉండాలి. 14-15 ఏళ్ళ వయసు, ఏం తెలుస్తుంది? చాట్లీ 16 ఏళ్ళు కదా, చెడ్డీలు వేసుకుని వెళ్ళినోడిని. పెద్ద పట్టించుకున్నాడు. రాజన్నాడు ఎలా ఇడ్లీ తిన్నావా అనేవాడు. ఆయన తిన్నాను. ఎన్ని తిన్నా? 4 తిన్నా. 4 ఏంటి రా, 2 తినరా, 2 వడ తిన్నా అంటే చిన్న అట్లా అట్లా హరికృష్ణ గారితో నాకు బాగా ఎఫెక్షన్. ఎందుకు వచ్చిందో తెలియదు, ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఆ తర్వాత సీతారామరాజు, దానికి కూడా నంది అవార్డు. సీతారామరాజు. సో సీతారామరాజు సినిమాలో అంటే హరికృష్ణ గారి సినిమా కెరీర్ అంతా చూసుకుంటే ఒక రకమైన మేకప్ ఉండేది. సీతారామరాజుకు మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫేస్ కూడా టైట్ షాట్, క్లోజ్ షాట్ పెట్టినా కానీ చాలా అద్భుతంగా కనిపిస్తారు. అది మేకప్ ఉండేది. కానీ ఏం చేశానంటే నేను కెమెరామెన్ పేరేంటే ఆయన దగ్గరికి వెళ్ళి హరికృష్ణ గారు ఫేస్ క్లోజ్ పెట్టినప్పుడు కనపడకుండా కొద్దిగా అవుట్ పెట్టుకో అనుకున్నాడు. వెంట్రుకు మాత్రం లెన్స్ అని అవుట్ చేసి పెట్టుకోమన్నా, వెంట్రుకు మాత్రం. అప్పుడు ఈ లొట్టలు ఉండేవి కదా, ఆ అవుట్ ఫోకస్లో స్ట్రేట్గా కనబడేది. పెద్ద మేకప్ విజ్ కాదు అది. నాకున్న తెలివితేటగా ఏం చేశానంటే ఆ లెన్స్ కొద్దిగా ఫుల్ ఫోకస్ పెట్టకుండా అట్లా ఒక ఎంట్రీ వాస అట్లా చిన్న టెక్నిక్. అక్కడితో అద్భుతంగా అక్కడ మచ్చలు కనపడం. అవును. అది ఏంటంటే అవుట్ ఫోకస్ వల్ల ఆ మచ్చ అట్లా అట్లా అయ్యేది కదా, అన్నిగా అయ్యేది. స్టేట్లో ఉండేది అంతే. అండ్ హరికృష్ణ అంతే. మేకప్ బాగా చేశాను, చేయట్లేదని కాదు, బట్ అవుట్ ఫోకస్ వల్ల ఫేసు. ఈ మధ్యకాలంలో నాగార్జున గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఆయన వెంకట గారితో సహా ఎవరిని అన్నాని పిలవరంట, ఒక్క హరికృష్ణ గారిని మాత్రమే అన్నాని పిలుస్తారు. అవును. ఏంది వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఏంటి? ఇద్దరు బాండింగ్ కాదండి అది. నాగార్జున గారు అంటే హరికృష్ణ గారికి నిజంగా ఎక్కడలేని ప్రేమాభిమానం ఉండేది. భయంకరంగా. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తా కూడా, తమ్ముడు ఎలా ఉన్నాడురా ఏంటి, క్యాజువల్గా ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అన్నయ్య బాగుంటా, తమ్ముడు బాగున్నాడా, అవి ఉన్నాయండి. అంటే అది తెలియని ఎఫెక్షన్ అండి వాళ్ళిద్దరిది. ఇప్పుడు ఎఫెక్షన్ ఎందుకు పుట్టుద్ది అనేది ఎవరు చెప్పలేడు నాన్న. ఫలానా చేస్తేనే ఎఫెక్షన్ ఉంటుంది, ఫలానా చేయకపోతే కోపం వస్తుంది అని చెప్పడానికి లేదు. ఎఫెక్షన్ అనేది ఎందుకు పుట్టుద్దో తెలియదు. నాకు అట్లాగే కదా, మరి చిన్నప్పటి నుంచి ఆయనతో తిరిగాను. ఆయన అంటే ఇష్టం. ఆ ఇష్టం ఎందుకు ఏర్పడుద్ది అంటే చెప్పలేం. అది మంచి మూమెంట్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరి మధ్య? హరికృష్ణ కదా, రాత్రి నాకు హరికృష్ణ సీతారామరాజు చేసేవాడు. 10:30-11 ఫోన్ చేసేవాడు. చంద్ర రేపు పొద్దున మన లొకేషన్లో 3:30 కొంటున్నాం అనేవాడు. తెల్లారుజాము 3:30. ఎక్కడది? శంషాబాద్ పాత గుడి ఒకటి ఉంది కదా, ఆ గుడి. సార్ తెల్లారుజాము 3:30 ఏంటి సార్ అంటే, వస్తున్నావా రావట్లేదా? వెళ్ళేవాడిని. ఆ చిన్న బడ్డీ కొట్టు ఉండే, టీ కొట్టు, అక్కడ కూర్చునేవాడు. ఆయన వచ్చేవాడు, నేను వచ్చేవాడు. అక్కడి నుంచి లొకేషన్కి వెళ్ళాను. ఇట్లా ఆ సాంగ్ చేస్తున్న, గుళ్ళో సాంగ్ చేస్తున్న అన్నాళ్ళు 3:30కి మేము కలిసేవాళ్ళం. 3:30కి వెళ్ళి ఆయన 3:30కి ఉండేవాడు, నేను 3:30కి ఉండేవాళ్ళం. అంటే 12 గంటలకు 1 గంట 2ంటికి బయలుదేరితే 3:30కి అక్కడ ఉండేవాళ్ళం. మేము వెళ్ళి కూర్చుంటే అసలు ఎవరు వచ్చేవాడు కాదు. ఏది లైట్ మ్యాన్లు కానీ కెమెరాలు కానీ ఏమి వచ్చేవి కాదు. తెల్లారుజామున 3:30 కల్లా పిలిచి మరి
ఒక్కోసారి ఆయనకి ఇష్టమైతే నువ్వు 5 హోటల్కి వచ్చేయలేనివాడు. ఆయన వారి హోటల్ ఉండేది కదా. రామకృష్ణ స్టూడియోలో హోటల్ ఉండేది కదా, వెళ్ళేవాడిని. కావాలని ఏడిపించేవాడు అనమాట, అంతే. దాని తర్వాత హరికృష్ణ గారితో ఇంకేమైనా సినిమాలు చేశారు సార్ మీరు? చేయలేదు. అదొకటే లాస్ట్. కాకపోతే బాగా కలిసేవాడు. మా మదర్ పోయినప్పుడు కూడా ఇంటికి వచ్చారు ఆయన. ఓకే. ఎప్పుడు ఆయన గుర్తొచ్చినా కూడా ఫోన్ చేసేవాడు, రమ్మనేవాడు. ఆ ప్రేమతోనే జూనియర్ అంటే ఎక్కువ ఇష్టం నాకు. జూనియర్ అంటే ఎప్పుడన్నా కలిసారా? జూనియర్ బాగా కలుస్తాం. హరికృష్ణ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ చిన్నప్పుడు ఎప్పుడన్నా చూసారా? చిన్నప్పుడు అంటే మన ఈ సినిమాకి వచ్చేవాడు, మన అదే మన హరికృష్ణ సీతారామరాజుకి జూనియర్ వచ్చేవాడు. అవునా? వచ్చి ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. అట్లా పరిచయం మళ్ళీ వాడు. ఎలా ఉండేది అల్లరి? ఏ ఇప్పుడు పెద్ద హీరో అంటే ఓకే, కానీ అప్పుడు చేసేవాడు అన్నేవాడు. పోతే అంటే వాడు ఏమనుకుంటాడో పాపం ఇప్పుడు చూస్తే. కానీ అమ్మ వాళ్ళ ఫ్యాన్స్ అందరు కదా, ప్రేమతోనే కదా మీరు అనేది. ప్రేమతో అన్న అంత చాలా చిన్న కుర్రాడు, ఎంత 10-12 ఏళ్ళ కుర్రాడు అప్పుడు పెట్టేవాడు. తర్వాత అక్కడికి వెళ్ళేవాళ్ళం. నాని, ఇప్పుడు ఎమ్మెల్యే నాని ఉన్నాడు కదా, నాని బాగా హరికృష్ణారామట ఉండేవాడు. జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా వచ్చి బ్యాచ్ అనమాట. నాని ఏడిపించటం. నాని కూడా 12 ఏళ్ళ నుంచి తెలుసు, చిన్నపిల్లడు జూనియర్ ఎన్టీఆర్ మా కళ్ళ. కాకపోతే ఒక చెయ్యి కాలు సరిగ్గా ఉండేది కాదు, ఒక దగ్గర ఉండేది కాదు. హోటల్ రూమ్లో పైన దూకటం చేయటం. అప్పుడే నన్ను పెట్టి సినిమా తీయన్నా మావా అనేవాడు. నాని చేస్తానే అనేవాడిని. ఆ చూస్తే పొట్టికి ఎంత ఉండేవాడు. ఏం సినిమా ఇంక పెరగాలి, చాలా టైం ఉందని అనుకునేవాడు నేను. ఏదైనా మంచి మనుషులు అండి, రామారావు గారు కానీ, నాగేశ్వర గారి ఫ్యామిలీ కానీ, వాళ్ళు కానీ మంచి మనుషులు. మీకు నాగార్జున గారితో పాటు కాకుండా అంతకంటే ముందే మీరు నాగేశ్వరరావు గారితో కూడా చాలా సంవత్సరాలు ట్రావెల్ అయ్యారు. సో ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది? తన దగ్గర పనిచేసే వారిని ట్రీట్ చేయడం కానీ, లేకుంటే ఒక మనుషుల్ని గౌరవించడం కానీ, అక్కినేని గారి తీరు ఎలా ఉండేది? అంటే నాగేశ్వరరావు గారు నాకు తీరి అంటే అదొక లైఫ్ నాన్న. అది ఎట్లా అంటే గౌరవ మర్యాదలు ఎక్కువ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడున్న ఇది కాదు కదా. అప్పుడు పెద్ద హీరో అయినా ఆయన దగ్గరికి వెళ్ళటం చేయటం అదంతా అది ఎలా చెప్పాలి అంటే ఒక డిగ్నిఫైడ్ తీరి అంతా డిగ్నిఫైడ్గా ఉండటం, ఆయన రావటం, ఆయన పని ఆయన చేసుకెళ్ళటం, అట్లా ఉండేది. అనవసరంగా అంటే ఇప్పుడున్నట్టు కాకుండా ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి, అదేంటి, అట్లా అంతే. అది అంటే మీ జర్నీ మొత్తం ఆయన చూశారు. డే 1 మీకు ఒక మాట చెప్పారు, మీ పీక్స్ కూడా ఆయన చూశారు, ఆయన దగ్గరే మీరు ఎదిగింది. అవును. సో ఏ రోజన్నా పిలిచి ఏరా చంద్ర ఈ వయసులో వచ్చావు? నేను పంచాక్షరి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఓకే ఆడియో ఫంక్షన్కి పిలిచా. ఆయన అంత గొప్ప మనిషి అంటే సినిమా ఎన్ని రోజులు ఆడుద్దురా అని అడిగాడు. ఓకే. సినిమాకి డబ్బులు వచ్చినాయా, డబ్బులు పోయినాయా అని అనకుండా ఎన్నో సినిమా కానుకుండా ఒక 50 రోజులు ఆడు చలాస్. ఫైనాన్స్ అంతా క్లియర్ చేసేసారు. నేను ఆడియో ఫంక్షన్కి అంత ఎత్తులో పెట్టావు రాలేను, కానీ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకు ఉంటాయిరా, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం రా అన్నాడు. చాలా తప్పు మాట. నా కళ్ళమ్మ నీళ్ళు తిరిగింది. అంటే చాలామంది ఈర్ష్ పడతారు కొంతమంది మన దగ్గర టచ్. ఆయన దగ్గర ఏంటి అర్థం చూపిస్తే టచ్ అప్ బాయ్ని ఇలా పెరిగి 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 మనం ప్రొడ్యూసర్ అయ్యి, ఆయన చెప్పింది ఏంటంటే కష్టపడి పైకి వచ్చేవాళ్ళకి చాలా ఇష్టం. దాని తర్వాత అనుకోకుండా మనం అఖిల్ బాబుకి మేకప్ వేయడానికి వెళ్ళా. ఓకే. మనం సినిమాకి వెళ్ళినప్పుడు ఈయన సెట్కి వచ్చారు. అదే లాస్ట్. ఇంకా వెళ్ళి ఎలా ఉన్నావు, బాగున్నా.
ఏమంటా బాబు దగ్గర నుంచి వెళ్ళిపోయావు, ఎందుకు మానేసావు అన్నాడు. మానేయటం కాదండి, చాలు అనుకుని రిటైర్డ్ అయిపోయాడు. ఒక ఏదో పొలం కొనుక్కున్నాను, వెళ్ళిపోయి పొలం మీద ఉంటాను. జాగ్రత్తగానే ఉన్నావు కదా అన్నాడు. జాగ్రత్తగానే ఉన్నాను. లాస్ట్ మాట్లాడింది ఇదే ఆయన, జాగ్రత్తగా ఉన్నావు కదా, జాగ్రత్తగానే ఉన్నావు. మీరు గమనించారా, మీ జీవిత చక్రంలో చక్రంలో 2 మాటలు మాట్లాడారు ఆయన, అంతే. అది మీ జీవితం. ఆ, జాగ్రత్తరా, జాగ్రత్తగా ఉన్నావా, జాగ్రత్త. జాగ్రత్త. ఇది లాస్ట్ 2 మాటలు మాట్లాడారు ఒక 2 మాటలు రెండు మొత్తం మాటలు. మీ జీవితాన్ని ఫుల్ఫిల్ అంతే. చేసేసింది. ఆయన అంతే. ఇంకా ఫస్ట్ ఆయన చెప్పింది అది, ఉన్నట్లా అవుతాయి. అది మాకు తీరం లోటు. అది ఉమ్. ఎందుకంటే వాళ్ళు ఉప్పు కారం తిని పెరుగుతున్నాం. సరే సార్, మిమ్మల్ని బాగా ఎమోషనల్ చేశారు. ఎమోషన్ కాదు, ఆయన కొట్టేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు కాదు. ఎన్ని పనులు మోటార్ సైకిల్ వేసుకొని స్టూడియో అంతా తిరుగుతూ ఉండేవాడు, చొక్కా ఓడదీస్తూ. ఒకసారి పిలిచేవాడు, ఎరా స్టూడియో నీ అమ్మ మొగుడుదా అనేవాడు. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే అన్నీ చనువు అట్లా అట్లా. ఇంకా దొరకరు మనుషులు, అలాంటి మనుషులు దొరకరు. వాళ్ళు అంతేనండి, వాళ్ళు కష్టపడి పైకి వచ్చి, నీతి నిజాయితీ అనేది ముఖ్యమండి వాళ్ళ దగ్గర. నీతిగా పనిచేసినవాడు, నిజాయితీగా పనిచేసినవాడు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నడవాలి. అక్కడ ప్రయాణంలో మీకు చేయూతనిచ్చి మీరు బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ చేయబెట్టి బయట చేసిన క్షణం అంటే ఏది చెప్తారు? నాకు ఇబ్బంది రాలేదండి, వాళ్ళ దగ్గర పనిచేసిన కాడి నుంచి నాకు ఏమి ఇబ్బంది రాలే. నన్ను పైకి ఇబ్బంది ఇది వచ్చి అలాంటిది ఏమి కష్టమే రాలేదు. అసలు ఆ కష్టమే రాలా. నేను ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఏది చేసినా నా కష్టం మరి నాగార్జున గారు నా దగ్గర రానివ్వాల. మనం అబద్ధం ఆడకూడదు. నాకు ఇది లేదు అనేది సమస్య లేదండి. ఆయన దగ్గర పనిచేసిన ఆయన నాగేశ్వర గారి దగ్గర ఒక 10-12 ఏళ్ళు, ఈయన దగ్గర 40 ఏళ్ళ జర్నీలో కష్టం అంటూ తెలియదు. అండగా ఉన్నారు. అంటే మనకు ఏదైనా కావాలి అనుకుంటే ఆఫీస్కి వెళ్తాం. చలసాని రమేష్ గారు ఉండేవాడు, తెలుసా మీకు? చలసాని రమేష్ గారు తెలియదు? నాకు ఐడియా లేదు. చలసాని రమేష్ గారు ఉండేవాళ్ళు, కింద ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. సార్ ఎందుకు ఏంటి అని కూడా అనేవాళ్ళు కాదు రమేష్. అంటే వాళ్ళంతా గ్రేట్ వ్యక్తులండి. వాస్తవం చెప్పాలంటే ఏదో పని చేసాం మన దగ్గర వాళ్ళని పొగడాలని కాదు, వాస్తవానికి తిన్నాం కాబట్టి రుణం మర్చిపోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి. దట్స్ ఆల్. గ్రేట్ మనుషులు. మరి మిగతా వాళ్ళు ఉంటారంటే నేను పని చేయలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయలేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను మా స్టూడియో, మా అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న కాడి నుంచి బయటికి వెళ్ళి ఏ స్టూడియోలో పని చేయలేదు, ఎవరికి పని చేయలేదు. సార్, అంటే మిమ్మల్ని ఎమోషనల్ చేశాను, కాస్త దీని నుంచి బయటకు వద్దాము. మీ చేతుల మీద ఎవరికన్నా ఫస్ట్ టైం మేకప్ వేసిన, వాళ్ళకు బొట్టు పెట్టిన, ఇండస్ట్రీలో వాళ్ళకి ఇంకా తిరుగులేదు అని చెప్పేసి ఒక ముద్ర ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. నాకు తెలుసు, మా ఆడియన్స్ కోసం చెప్పండి, మీ చేతుల మీద మొదటిసారి మేకప్ వేసిన ఆర్టిస్టులు ఎవరు? ఒక్కసారి లిస్ట్ చెప్పండి. నేను ఫస్ట్ మేకప్ వేసింది రంగీలలో ఉర్మిళకి. ఓకే. అంటే శివాకి వీళ్ళందరికీ వేసినోడిని. వీళ్ళందరూ కొత్త. అయితే ఏంటంటే అక్కడ కంపెనీ చీఫ్ను కాబట్టి వేయాలి, తప్పదు. వీళ్ళందరూ పైకి వచ్చిన వాళ్ళే. ఎవరో ఉత్తేజ్ కానీ, చిన్న కానీ, జేడీ కానీ, తర్వాత బెనర్జీ, బ్రహ్మాజీ, తర్వాత అందులో ఒక అమ్మాయి ఉండేది, వీళ్ళ గ్రూప్లో ఒక లేడీ అమ్మాయి, జేడీ టీచ్ చేసి ఒక అమ్మాయి. ఇట్లా మొత్తం స్టార్ట్ చేసింది అక్కడి నుంచి. ఏది నా కెరియర్లో శివా నుంచి స్టార్ట్ అయినాయి మేకప్లో. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళతో, అంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత రంగీలాకి ఉర్మిళ అయిపోయిన తర్వాత ఉర్మిళ, భూమిక, జెనిలియా, తర్వాత సురభి, మణిలో సురభి అని ఒక అమ్మాయి ఉండదు, సురభి. తర్వాత అనుష్క వస్తా, అనుష్క లాస్ట్ అనుష్క. తర్వాత మన ఇలియానా
కాదు కృష్ణవంశీ సినిమా అమ్మాయి మహేశ్వరి. కళ అదే కృష్ణవంశీ సముద్రం శ్రీదేవి చెల్లెలు ఆ అమ్మాయికి చేయలే. సంగీత 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 భూమికే చెప్పాను కదా, భూమిక జెనీలియో. తర్వాత స్వీటీ అనుష్క గారు. హరికృష్ణ గారు అబ్బాయి కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ అబ్బాయికి కూడా వేసాం మళ్ళీ. ఓకే. చైతన్య బాబు మా వాళ్ళు అంటే సరే సరే అనుకో, మా వాళ్ళు అఖిల్ బాబు కానీ చైతన్య కానీ. ఏదో పిలుస్తారంట వాళ్ళు, మీరు ఏమని పిలుస్తారు? చైతన్య గారిని బడా మాలిక్ చోటా మాలిక్ అంట. ఇద్దరు చైతన్య బడా మాలిక్ అని పిలుస్తా, అఖిల్ చోటా మాలిక్ అని పిలుస్తా. సో ఇంతమంది ఆర్టిస్టులకి మీరు మొదటిసారి మేకప్ వేశారు, అదొక సెంటిమెంట్గా పంచిపోయింది. అయితే వీళ్ళల్లో మీ ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చేది అనుష్క గారు. అవును. ఆమెకి మేకప్ అంటే నాకు ఒక అలవాటు ఉండేది, నాన్న మధ్యలో వచ్చాను అనుకోవద్దు. నేను బొట్టు పెట్టినప్పుడు ఒక పదం వాడేవాడు, నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు, నాకు డేట్లు ఇస్తావా అని అని అడగటం నేను అలవాటు. అందులో భలేవాడండి ఎందుకేమో ఈ రకంగా చెప్పుకొచ్చేవాళ్ళే, ఇంక్లూడింగ్ రవితేజతో సహా. రవితేజ కూడా మీరే ఫస్ట్ అంటే అంతకుముందు చేశాడు, కానీ హీరోగా వచ్చినప్పుడు కృష్ణవంశీ చేసింది మన సింధూరం సినిమా. వీళ్ళందరూ అసలు మామూలుగా ఉండదు ఎవరు, కానీ ఇచ్చిన మాట గుర్తుపెట్టుకొని నాకు డేట్లు ఇచ్చింది అనుష్క. సార్ అసలు ఫస్ట్ ఎలా వచ్చారు అనుష్క గారు మీ మేకప్ రూమ్కి? ఎలా వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? అది ఫస్ట్ వచ్చేసి జగన్ గారు అట్లాగా శివాకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు వాసు అని, నివాస్, మీకు తెలియదు నివాస్, బాంబేలో డైరెక్టర్ వాడి ఫ్రెండ్ ఈ అమ్మాయి. అక్కడి నుంచి ఈ ఫోటోలు కావాలి అనుకుంటే ఈ ఫోటోలు పంపించడం ఇవన్నీ చూసుకుంటాం, తీసుకొచ్చి క్యారెక్టర్ ఉందంటే జగన్ గారు తీసుకొచ్చి చేయటం, అయ్యే ఫోటోషూట్లు చేయటం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయిని పెట్టుకుందామా వద్దా. అక్కడ 7 ఏకర్స్లో కింద షూటింగ్ జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత బాబు ఫోటో బాగానే ఉందండి పెట్టుకోవచ్చు. తర్వాత ఎందుకు అమ్మాయి నా దగ్గర అయిందంటే డ్యాన్స్ వచ్చేది కాదు, కొత్త నలుగురు అమ్మాయికి ఎక్కడి నుంచి తెచ్చారు డ్యాన్స్ మాస్టర్లు అంటే డ్యాన్స్ చేయరు ఈ రకంగా అంటూ ఉంటే పాపం ఆ బాధపడుతూ ఉండేది. నేను మట్టుకు దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అట్టాగే అంటారు, భయపడపాక బాధపడపాక. అమ్మాయికి అప్పుడు బాగా సెన్సిటివ్, కళ్ళమండీలు వచ్చేసి వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, బొమ్మి అంటారు, బొమ్మి ఎట్లా అంటున్నారు, బొమ్మి అట్లా అంటున్నారు, బొమ్మి బాధపడక ఇవన్నీ మామూలుగా అంటూ ఉంటాం. ఏడ్చేది పాపం నా దగ్గర ఏడ్చేది. అయ్యాను రైస్. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడు అడిగారు డేట్స్? వెళ్ళి ఈ నెక్స్ట్ ఇయర్ ఉంది నాతో సినిమా నాది. ఫస్ట్ టైం అనుష్క దగ్గరికి వెళ్ళి డేట్స్ ఎప్పుడు అడిగారు? డేట్స్ అప్పటికి అరుంధతి ఇవన్నీ రిలీజ్ కాలా నేను అడిగినప్పుడు. గోపిచంద్ సినిమా శంఖం ఏదో జరుగుతూ ఉంది, సెట్లోకి వెళ్ళి సినిమా తీద్దాం అనిపించింది. అంటే ఒక సి కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సి కళ్యాణ్ గారు నాతో ఏం చెప్పారంటే, అరే సినిమా చంద్ర నువ్వు సినిమా చేసుకో, నీకు నేను ఫైనాన్స్ హెల్ప్ చేస్తాను అన్నాడు ఆయన. అంటే సినిమా తీసే కెపాసిటీ మన దగ్గర లేదు కదా. నిజంగా చెప్పండి కళ్యాణ్ గారు, మీరు మళ్ళీ మాట పోకూడదు, మీరు ఫైనాన్స్ చేస్తానంటే నేను డేట్లు తెచ్చుకుంటాను, లేదరా చేస్తాను తెచ్చు. సరే అని నేను అనుష్క గారి దగ్గరికి వెళ్ళి ఎట్లా ఉంది ఇలా ఉంది, ఇస్తావా అంటే ఇస్తాను అన్నప్పుడు అడగంగానే కథ ఇంకేం వినలా, డేట్లు అడిగాను అంతే. అసలు నేను సినిమా చేస్తున్నాను ఇస్తావా, కథ ఏంటి ఏం అడగల. తర్వాత నేను ఇంత అమౌంటే ఇస్తా, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను, అమౌంట్ వద్దు అది కాదు అమౌంట్ ఇస్తా. ఒక అమౌంట్ ఫిక్స్ చేశాను, అమ్మాయి అమౌంట్ కూడా ఫిక్స్ చేశాను. చేసిన తర్వాత నా ఫ్రెండ్ శ్రీనివాస్ అని అతను ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 5 lakhs తీసుకొని అవి తీసుకెళ్ళి అనుష్క ముందు ఇచ్చా రామనాయుడు స్టూడియోలో. అక్కడి నుంచి కథ ఆఫీస్ తీస్తాం, కథ అది ఇదని కథ చెప్పించి తర్వాత సముద్రాన్ని తీసుకొచ్చి పట్టాలెక్కింది. ఎంత సంపాదించుకున్నారు అనుష్క గారి డేట్స్ వల్ల?
ఒక 2.5 కోట్లు సంపాదించాను ఆ రోజుల్లో. అంటే 2009. అయితే డేట్లు ఇచ్చి కథ అంతా అయ్యేటప్పటికి ఏమైపోయింది, అరుంధతి పీక్ లెవెల్ హిట్. మన సినిమా ఇంకా సెట్స్ మీద ఉంది. సెట్ మీద కూడా లేదు, ఇంకా లేదు. ఇంకా కథలో అది అని ఇదని అంటాను. అది అందరు కలిసి లక్కీ ఫీల్ అవరా నువ్వు, సినిమా ఫీల్డ్ తెలుసు కదా, మామూలే కదా, నువ్వు అదృష్టవంతుడు అది ఇది అది. నాకు లోపల భయం, ఇంత పెద్ద సినిమా హిట్ అయింది, ఈ అమ్మాయి మనకు డేట్లు ఇస్తుందా ఇవ్వదా. 2 ఉంటాయి సినిమా ఫీల్డ్లో, ఒకటి ముందు ఒకలాగా ఉండే వెనక ఒకలాగా ఉండేవాళ్ళు చాలామందిని చూశాను నేను. సరే ఒకరోజు వెళ్ళి, ఏంటి నువ్వు అదే మాట మీద ఉన్నావా అంటే, లేదు బొమ్మ అదే మాట మీద. గ్రేట్. అక్కడి నుంచి ఒకరోజు ఫోన్ చేసి, బొమ్మి నేను మహేష్ బాబు గారి సినిమా చేస్తాను, నెక్స్ట్ డేట్లు ఇస్తా. కలేజా చేసింది. కలేజా చేస్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో వేదం వచ్చింది. ఇక నేను అనుకున్నా, కలేజా వేదం అంటే మనకు షిప్ కొట్టింది ఈ అమ్మాయి కూడా మామూలుగా. 2 సినిమాలకి మనకంటే ముందు 2 సినిమాలు చేసుకునేటప్పటికి ఎస్ అనుకున్నా. కానీ తర్వాత ఏంటి పరిస్థితి మరి, అప్పటికి 1.5 సంవత్సరం అయిపోయింది, అంటే షెట్కి వెళ్ళిపోదాం అని నా దగ్గర ఒక 2.5 లక్ష ఎంత ఉంటే తీసుకొని బ్యాంకాక్ వెళ్ళి కాస్ట్యూమ్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఇంకో 2.5 లక్ష వేసి 5 లక్షలు పెట్టి నా దగ్గర 2.5 ఉన్నాయి. నా కాస్ట్యూమ్స్ అవన్నీ కావాలి అంటే ఎవరో వెళ్ళి ఏంటంటే, నేనే బ్యాంకాక్ వెళ్ళి, ఆ అమ్మాయి బ్యాంకాక్ వెళ్ళి నా సినిమా కాబట్టి సొంతంగా ఆ అమ్మాయి బట్టలు కొనుక్కొచ్చింది. తనకైతే ఎవరైనా ఉంటారా ఈ రోజుల్లో? అందుకేనా మీ అరుంధతిని ఎక్కడ పెట్టుకున్నారు? అమ్మాయి ఎప్పుడూ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది అమ్మాయి. అంటే కొంతమంది అలా పుట్టకాల పుడతారండి, ఇండస్ట్రీలో కూడా ఉంటారు, గొప్పలో ఉంటారు, అలా పుట్టక మంచి పుట్టక. చాలా మందికి చెప్పుకున్నారంటే ఈ 10 ఎకరాలు అనుష్కవి, 10 ఎకరాలు అనుష్కవి అని. ఆయనది 10 ఎకరాలు కొబ్బరి తోట, కోకో ఏలూరు దగ్గర కొన్నా ఆ డబ్బులతో. అనుష్క గార్డెన్స్ పేరా మనసులో అనుకుంటా, పేరు పెడితే బాగోదు. అమ్మాయి బాగుంటాం. మళ్ళీ నెక్స్ట్ 2006లో ఉంది అమ్మాయి. 26లో లేదు, మొన్న లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఘాటి సినిమా చేస్తున్నాడు, ఫిలిం సిటీలోకి వెళ్ళి మామూలు క్యాజువల్గా అడిగా, చేసుకోమంట. మళ్ళీ అదే మాట, ఏం మార్పు లేదు. కాకపోతే లేట్ అవుద్ది, పెద్ద సినిమా కొడదాం ఈసారి, తొందర కొడదాం. ఇప్పుడు 1 సంవత్సరం అయింది, నెక్స్ట్ ఇయర్ ప్లాన్లో ఉన్నా. నెక్స్ట్ ఇయర్ ఈసారి పెద్దగానే ప్లాన్ చేస్తే ఈసారి బాగా. ఫస్ట్ మాకే చెప్తున్నట్టున్నారు. ఫస్ట్ మీకే చెప్పండి. అంటే ఇక్కడ ఇంకో డౌట్ వచ్చేసి, నాగ చైతన్య గారి లాంచ్ పూరి జగన్నాథ్ గారి చేతుల మీద జరగాల్సి ఉంది, ఒక కథ కూడా రెడీ చేశారు, మీరు మేకప్ టెస్ట్ కూడా చేశారు అని తెలిసింది. నీకేమని చెప్పారు? తెలుస్తుంటే ఎందుకు ఆగిపోయింది ఆ సినిమా? అది ఎందుకు ఆగిందో తెలియదు కానీ టెస్ట్ చేయించాం. జగన్ దగ్గరికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి, బడా మాలిక్ మేకప్ వేయటం ఇవన్నీ జరిగినాయి. అది ఎందుకు ఆగింది అనేది తెలియదు వాస్తవానికి. నిజంగా తెలియదు నాకు, ఎందుకంటే అంత క్లోజ్గా ఉన్నా కూడా, జగన్ కూడా మా క్లోజ్గానే ఉంటాం. కానీ జగన్ అడిగే ఒకసారి, నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే, కొన్ని అలా జరుగుతులేరా అన్నాడు. కానీ పెద్ద టైటిల్ ఏమన్నా పెట్టారా అప్పుడు? దానికి టైటిల్ ఏం పెట్టలా. టెస్ట్ ఆయన ఆఫీస్లో జరిగింది ఎక్సలెంట్గా. అన్నీ చేసిన తర్వాత మరి కథ సెట్ కాలేదా, లేకపోతే ఇంకోట అయిపోయిన తర్వాత దిల్ రాజు గారు జోస్, మళ్ళీ మామూలే జోస్ చేసుకొని. 45 ఏళ్ళ కష్టం సార్. అంటే ఎవరు ఎంత కష్టపడ్డా ఫ్యామిలీ కోసమే, తన బిడ్డ కోసం, భార్య కోసం, తల్లి కోసం కష్టపడతాం. సో మీ కొడుకుని పెట్టి మాధవే మధుసూదన్ అనే సినిమా చేశారు, మీరే నిర్మాత, మీరే డైరెక్టర్. నిజానికి అవుట్పుట్ చాలా బాగుంటుంది. అంటే ట్రైలర్ వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మూవీ అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. బట్ సినిమా
మీరు ఆశించినంత ఆడిందే ఆడలేదు? లేదు, లేదు. ఫీల్ అయ్యారా? బాగా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఇక్కడ ఒకటి తమ్ముడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నా చేతుల మీదుగా చాలామంది హీరోలకి మేకప్ వేసి చేసిన తర్వాత నా కొడుక్కి బొట్టు పెట్టి ఎందుకు ఫెయిల్ అయ్యానో నాకు తెలియదు. ఉమ్. ఇది వాస్తవం. ఇది అదే వస్తున్న సాంగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, అన్నీ అవును. బాగుంటాయి. కనీసం ఆ సినిమాని చెప్తే పేర్లు చెప్పకూడదు, కానీ ఛాన్స్ వాళ్ళు 5 లక్షలు ఇస్తావా, 10 లక్షలు ఇస్తావా అని అడిగారు నన్ను. ఇండస్ట్రీ 40 ఏళ్ళు ఉండి కొన్ని ఛానల్స్లో తీసుకోమంటే ఓటీటీ కింద శాటిలైటా? శాటిలైట్ 10కి ఇస్తావా, 5కి ఇస్తావా అని కూడా అడిగారు. బాధేసిందా? అంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్న నన్నే 5కి 10కి ఇండస్ట్రీ ఎంత తెచ్చిన అడుగుతూ ఉంటే కొత్తగా వచ్చిన పరిస్థితి ఏంటి అసలు? బాధ అనిపిస్తుందా? అందుకని ఏం చేస్తానంటే సినిమా కిల్ అయిపోయినా పర్లేదు, కానీ నా దగ్గర ఎట్టు పెట్టుకుని ఎవరికి ఇవ్వాల శాటిలైట్ ఒకటి. ఇప్పుడు డిజిటల్ రైట్స్ కానీ శాటిలైట్ రైట్స్ కానీ ఎవరికి ఇవ్వలేదు. అండ్ బాబు ఏం చేస్తున్నారు ఇప్పుడు? బాగా ఇప్పుడు ఎంబీఏ చేసి ఫినిష్ చేశాడు. ఏదన్నా బిజినెస్ ట్రై చేస్తున్నా, బిజినెస్లో పెడదాము. అంటే ఎంత లేదన్నా చాలామంది సెలబ్రిటీలతో కలిసి తిరిగిన మీరు, బాబుది కూడా అదే స్థాయి అయి ఉంటుంది. హీరోగా చేశారు, చిన్నప్పటి నుంచి ఒక మంచి లైఫ్ చూస్తుంటారు. మామూలుగా పర్సనల్గా చూసిన ఇంటర్వ్యూలో అడగకూడదు, బట్ నేను అడుగుతున్నాను. మేము వచ్చాము, పైకి వచ్చాము. ఆయన హీరోగా చేశాడు, ఒక మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మాకు ఆయన టీ తీసుకొచ్చారండి. అంటే తప్పే ఉంది దాంట్లో, తీసుకురావడానికి తప్పేంది. అట్లా అట్లా మన మనుషులు, మనది, మన పద్ధతి, మనం ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుపెట్టుకోవాలి. నువ్వు హీరో అయిపోయినంతకాలం టీ ఇవ్వకూడదని రూల్ ఏం లేదు. మన ఇంట్లో పెద్ద పని మనుషులు లేరు. వాడే నాకు పని మనిషి, వాడే కొడుకు, అన్నీ వాడే. అలా పెంచారు అంతే. హీరోగా పెంచలేదు. అది చెప్పే సినిమా తీసేటప్పుడు సినిమా ప్రపంచం చాలా గమ్మత్తుగా ఉంటుందిరా. హిట్ కొడితే ఒక రేంజ్లోకి వెళ్తాం, హిట్ లేకపోతే జీరోలోకి వెళ్తాం. బట్ ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా చేయమని అడిగితే నా పొజిషన్ ఎట్లా ఉంటుందో చెప్పలేదు. నాకు ఉన్నది నువ్వు ఒక్కడవే, సో నిన్ను చూసుకోవాలి. ఇంకో సినిమా తీయలేను. ఈ ఒక సినిమా ఇది అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయి, మా అన్నయ్య వాళ్ళ పిల్లలంతా స్టేట్స్లో ఉన్నారు, నువ్వు వెళ్ళిపోయి హ్యాపీగా స్టేట్స్లో చదువుకొని ఎంఎస్ చేసుకొని జాబ్ చేసుకోవాలి. ఇంకో సినిమా తీయమని అడగొద్దున్నాను. అడగల ఇప్పుడు ఇంకో సినిమా. అండ్ ఇలియానా మీరు ఫస్ట్ టైం హీరోయిన్గా అమ్మాయి రామ్ కూడా. సో వారిద్దరూ ఆ సినిమాకి వచ్చినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా వీళ్ళిద్దరు ఇంత స్థాయికి వెళ్తారు? ఇలియానా గురించి కాదు, కానీ రామ్ గురించి అనుకున్నాను నేను. ఎవరి పిల్లోడు ఏంటి తెలీదు అప్పటికి. ఇదంతా వీడు చెప్పడం, మా చౌదరి వైవిఎస్ చౌదరి చెప్పడం, పలానా అబ్బాయి పలానా వీళ్ళని చెప్పుకోకుండా ముందు వాడికి ఒక సెంటిమెంట్. ఆడి సినిమాలన్నిటికీ నాతోనే మేకప్ వేయించుకుంటాడు కొత్త ఆర్టిస్టులు అందరికీ. ఎలా ఉన్నాడు అంటే సన్న పిల్ల ఎట్లా పొట్టిగా ఉండేవాడు. కథకు బాగానే సెట్ అవుతాడు. అప్పుడు అంటే దేవదాస్ కథ, అవును, కథకు సెట్ అవుతాడు, బాగానే ఉంటుంది. పొరికి కుర్రోడ్లాగా బాగానే ఉంటాడు. తర్వాత ఇలియానా అన్నాను. ఈ కుర్రోడికి ఇలియానాకి చాలా వ్యత్యాసం కనపడుతుంది. అమ్మ చాలా హైట్గా ఉంది, కుర్రోడు ఇలా ఉంది. లేదు బాబాయ్ బాగుంటుంది. ఇలియానాకి నేను మార్కులు వేయలే, అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ బట్టి. అర్థమైంది. రామ్ హీరోగా ఓకే, అంటే చౌదరి అంతా కథ చెప్తాం, ఆఫీస్లో కూర్చోబెట్టి కథ ఇది బాబాయ్ ఇది అన్నీ చెప్తాడు పాపం. కథ అంతా కథకి యాప్ట్ ఎవరు రామ్. ఇలియాని అంటే ఇక ఆడి ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఉన్న అమ్మాయి ఇక్కడికి రావటం చేయటం, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి కరెక్ట్ అనిపించాడు. అదే కానీ ఇక పైకి వస్తారు అనుకుంటే ఇక ఆటోమేటిక్గా చౌదరి చేతిలో పడితే ఎవడన్నా పైకి వస్తాడు. అంతేనా? చౌదరి చేతిలో, కృష్ణవంశీ చేతిలో పడితే ఎంతటోడైనా కానీ ఆర్టిస్ట్గా మిగులుతాడు. నా అనుభవంతో చెప్తున్నాను నేను. రాసి రంపాన పెడతాడు, వచ్చేదాకా విరగదీస్తాడు. హీరోయిన్ కానీ, డైలాగ్ కానీ, ఇది కానీ. వీళ్ళిద్దరూ పెద్ద మాస్టర్స్ అన్నమాట పైకి తీసుకోవడం, అంటే ఆర్టిస్ట్ తయారు చేయటం. అర్థమైంది. కొత్తని తీసుకొచ్చైనా సరే, ఇప్పుడు నాగేశ్వర గారితో చేసాం మేము ఒక సినిమా, దాంట్లో వెంకట్ వాళ్ళంతా కొత్త వాళ్ళే. అండ్
నాగార్జున గారి దగ్గర మీరు వర్క్ ఆపేసి బయటకు వచ్చిన విధానం గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అందుకని నేను ఇందాక నుంచి అడగలేదు. బట్ అడగలేక ఉండలేకపోతున్నాను. మీ ఎగ్జిట్ నిజంగా సాఫ్ట్గా జరిగిందా? 100% సాఫ్ట్గా. ఉమ్, అంటే సాఫ్ట్గా జరిగిందంటే ఇక్కడ ఒకటి చిన్న అంత నాకు సాఫ్ట్గా అనుకుంటే సాఫ్ట్గానే వచ్చేసాను, కానీ ఒక చిన్న ప్రాబ్లం జరిగింది నాన్న ఇక్కడ. అంతకుముందే ఆయనతో చెప్పిన మాట వాస్తవం. ఇది నాకు ఒక 55 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా నేను రిటైర్డ్ అవుతాను అని చెప్పడం వాస్తవం. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు మేము రగడ సినిమాకి బాదామి వెళ్ళాం. బాదామి వెళ్ళి బాదామిలో షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఇక నైట్ టైము కొద్దిగా మామూలుగా డ్రింక్ చేయటం వాళ్ళు మామూలే కదా, డ్రింక్ చేస్తున్నప్పుడు మా మదరుకి ఒక ఆమెకి 96 ఇయర్స్. ఆవిడ ఏజ్ అయిపోయినప్పటికీ ఆవిడకి బ్రెయిన్ సరిగ్గా పనిచేసేది కాదు. అంటే చిన్నప్పుడు మాటలు మాట్లాడటం, చిన్నప్పుడు చేయటం, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం, లేదా తలుపు తీయమంటాం, మా నాన్న పిలుస్తున్నాడు అంటాం, ఇట్లా ఒక టార్చర్ ఉండేది నాకు ఇంట్లో. ఏజ్ అయిపోయింది బాగా టార్చర్ ఉండేది. ఇది బాబు గారికి కూడా తెలుసు. అంటే అక్కడ ఒక చిన్న ఇదంతా ఇది జరుగుతూ ఉన్న ప్రాసెస్లో అక్కడ ఒక వ్యక్తికి నాకు గొడవ వచ్చింది. ఇది దాచిపెట్టారు. వ్యక్తికి నాకు గొడవ వచ్చేటప్పటికి వాడికి నాకు గొడవ అయినప్పుడు ఈ ఫోన్ వచ్చింది నాకు. ఇక్కడ అమ్మ గోల చేస్తుంది, మా మిస్సెస్. ఆ గొడవ ప్లస్ ఈ ఫోన్కి ఏం చేశారంటే అర్ధరాత్రి కూడా 11:30 కారు వేసుకొని బాదామి నుంచి హైదరాబాద్ వచ్చేసారు. ఇది ఇంట్లో నాగార్జున గారు చెప్పకుండా. ఆయన చెప్పాలి, వెళ్తున్నానని చెప్పాలి. ఇంకొక 2 రోజులు అయితే షూటింగ్ లేదు, రేపు ఇంకో 2 రోజులు అయితే అయిపోద్ది. కానీ ఈ తిమ్మిరి మీద ఉంటాం ప్లస్ మా అమ్మ గొడవ, సర్లే అని వచ్చే. సరే, నేను అంటే నాకు తెలుసుకున్నాను కాబట్టి అడుగుతున్నాను. నాగార్జున గారికి కోపం ఎక్కడొచ్చిందంటే తెల్లారు లేచిన తర్వాత మీరు ఆ రోజు రాత్రి అతన్ని కొట్టారట. ఎవరిని? ఆ అబ్బాయిని కొట్టారట, గొడవ పడిన అబ్బాయిని. అది చెప్తే అట్లా చెప్తాం, కొట్టాము కొట్టకుండా కొట్టాము డైరెక్ట్గా ఇంటర్వ్యూలో అవడం చెప్తాడా? ఆయన చాలాసేపు చంద్ర అనవసరంగా ఒంటి మీద చెయ్యడు. అవును, చంద్ర మీ సైడ్ స్టాండ్ తీసుకొని చాలాసేపు నిలబడ్డాడంట. తీరా మీరు అక్కడ లేరు అని తెలిసిన తరువాత చాలా బాధపడ్డారట. అవును, నిజమేనది? అది నిజమే. ఫోన్ చేశారు నాకు, లేనని తెలిసిందా, ఫోన్ చేశారు నాకు. నేను అప్పటికి హైదరాబాద్ వచ్చేసాను. 6:37 ఎక్కడన్నా రానని హైదరాబాద్ వచ్చేసాను. అంతే, కట్టు ఫోన్ మనకి స్టార్ట్ అయింది. ఇప్పుడు తిమ్మిరికి మీరు దిగిపోయింది. చెప్పాను కదా, ముందే చెప్పాను నేను చేసిన పనులు చాలా బరాయించాడు అని చెప్పాను కదా నేను. అయితే ఏంటంటే నేను తప్పు చేయను, ఊరికి అనవసరంగా ఎవరినంటే అట్లా వాంటెడ్గా. అవును, నాగార్జున గారు ఆ రోజు వాదించింది కూడా అదేనట. అంటే నేను ప్రత్యక్షంగా తెలిసిన మనిషి దగ్గర నుంచే తెలుసుకున్నాను. అయితే తెల్లారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన షూటింగ్కి వెళ్ళాను. కాకపోతే ఏమైపోయిందంటే ఆయన కళ్ళల్లోనే మనం చూడలేకపోవటం, ఆయన నన్ను ఏదో సంథింగ్ జరిగిందండి అక్కడ. ఏమనలేకపోయా, అంటే అది చెప్పడానికి లేదు. అంటే ఇదివరకు లాగా ఫ్రీగా ఉంటాం, ఫ్రీగా మాట్లాడతాం చేయాలి అంటే నాలో ఎక్కడో గిల్టీనెస్ ఉంది. అది చెప్పొస్తే పోయేది. నా గురించి ఇంత నిలబడిన వ్యక్తి మనం చెప్పచేయకుండా చేయడం కరెక్టా? ఇట్లా ఇక అట్లా టోటల్గా ఇక మనం డిసైడ్ అయిపోయాక. ఇప్పుడు ఎలా ఉంది సార్ రిలేషన్? బాగుంది, ఇప్పుడు బాగుంది. సో ఎప్పుడన్నా ఫోన్ చేస్తా? అవి ఏమున్నది, రిలేషన్ అంత బాగుంటుంది. అంటే రిలేషన్ పోయే అంత ఏం లేదు కదా, మామూలే కదా. ఆ తర్వాత మళ్ళీ చేశాను కదా, షిరిడి సాయిబాబు చేశాను కదా. అవును, మీ బాబు సినిమా అప్పుడు కూడా వచ్చారు కదా. అదే అందరూ వచ్చారు కదా, కొడుకులు అందరూ వచ్చారు, తండ్రి వచ్చాడు. అట్లా పగలు పెట్టుకొని పెట్టుకొని అట్లా ఉండదు నాన్న. పగ పెట్టుకుంటాం, వీడు మనదేం చెల్లిపోయాడు, వీడికి చెయ్యి అలాంటి వ్యక్తులు కాదు.
బట్ ఆ రోజు జరిగిన తిమ్మిరిలో ఇండస్ట్రీలో బతికితే నాగార్జున గారి లాగా బతకాలి అని చెప్పి చాలామంది హీరోలు ఇప్పటికే చెప్పారు. అంటే ఆయన రిచ్నెస్ అదంతా పక్కన పెడితే ఆయన లైఫ్ స్టైల్, ఆ బాడీ మెయింటైన్ చేయడం కానీ, ఆ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అందరికీ చాలామందికి ఆదర్శం. అసలు నాగార్జున గారి డైట్ ఎలా ఉంటుంది? నాగార్జున గారు వారంలో 5 రోజులు మామూలు ఫుడ్ తీసుకుంటాడు. అంటే ఇడ్లీ కానీ మామూలే, మనం ఏం తింటాం అదే, మితంగా తీసుకోవడం. అంటే ఎక్కువగా తినడం. ఓకే. ఫస్ట్ పాయింట్, ఒక ఇడ్లీ తిన్నాడు అనుకుంటే ఒక ఇడ్లీ, లేదంటే ఒక వడ, లేదనుకుంటే ఒక గారి, ఇట్లా తక్కువ తింటాడు. ఏదైనా ఒకటి. మళ్ళీ ఆకలేసినప్పుడు తింటాడు ఏదో ఒకటి. ఆకలి లేనిదే తినడు. మనం ఏం చేస్తాం, ఆకలి ఉన్నా లేకపోయినా ఎవడన్నా పెడితే తినేస్తాం. అట్లా కాదు, ఆయన ఆకలి వేసినప్పుడు తింటాడు. మధ్యాహ్నం నుంచి ఏం తీసుకుంటారు? మధ్యాహ్నం మామూలు భోజనంలో ఎప్పుడు కూడా ఆయనకి బెండకాయ కంపల్సరీ ఉండాలి. ప్రతిరోజా? ప్రతిరోజు ఉండాలి. తర్వాత చిప్స్ ఉండాలి, హాట్ చిప్స్ ఉండాలి. రైస్ ఏమో మన రైస్ కాదు, దంపుడు బియ్యం. దంపుడు బియ్యం ఉంటాయి. అంటే దాన్ని ఏమంటారు, పొట్టు అదే తౌడు తీయకోకుండా పాత రోజుల్లో ఉండే పాత రోజులు దంపుడు బియ్యం. తర్వాత రసం, ఒక అరటిపండు, ఏదన్నా మొత్తానికి 4 ఉండాలి. అవి కూడా ఏంటంటే అంత అదొకటి. రైస్ మటుకు చాలా మెత్తగా ఉండాలి, మనం తినలేం. అది మెత్తగా అయిపోద్ది. ఓకే. అంటే అన్నం చీడిపోయినట్టు ఉంటుంది కదా, మెత్త ముద్దలాగా అయిపోద్ది కదా, అట్లా ఆయనకి అలా ఇష్టం. అంతే, అది తింది. ఇక సాటర్డే వచ్చింది అంటే సాటర్డే నైట్ నుంచి ఆయన కావాల్సింది ఎక్కువ ఇష్టం ఏంటంటే పాంప్లెట్ చేప తింటాడు. చేప అదంటే ఆయన బాగా ఇష్టం. అది నేను అవుట్డోర్లో కూడా వండి పెట్టేవాడిని ఆయన. ఎప్పుడన్నా కేరళ కానీ అటు వెళ్ళినప్పుడు, అరే నాకు అంటే మా తెలుగులో చందువ చేప అంటారు, ఇట్లా పాంప్లెట్ చేప ఎట్లా ఉంటుంది, అది అవి వండి పెట్టేవాడిని. అవి అంటే చాలా ఇష్టం. ఇక ఆ సండే మటుకి మటన్ కానీ చికెన్ కానీ 2-3 ముక్కలే అంతే. అంత తర్వాత ఏంటంటే శుభ్రంగా ఆ తినేది ఆదివారం పూట కొద్దిగా ఎక్కువ తింటాడేమో నాకు. ఓకే. అంటే డైలీ జిమ్ చేస్తారు? డైలీ జిమ్ చేస్తాడు. జిమ్ చేస్తాడు. పొద్దున్న ఒక రాగి గ్లాస్ ఇంత ఉంటుంది, రాగి గ్లాసు. ఆ గ్లాసు దాంట్లో ఏంటంటే నిమ్మకాయ, ఉసిరికాయ, క్యారెట్, బీట్రూట్, తర్వాత ఇది ఏమంటారు, వైట్ పటికి బెల్లం ముక్క ఉంటుంది. పటికి బెల్లం తెలుసు కదా, షుగర్ పటికి బెల్లం, అది కానీ తేనె కానీ, అది లేకపోతే తేనె, ఇవన్నీ మిక్సీ చేసి ఇచ్చేవాడిని. ఒక గ్లాసు రాగానే, షూటింగ్ రాగానే ఫస్ట్ ఒక గ్లాస్ ఇచ్చాడు. ఆయన పరగడుపున తాగేవాడు. ఓకే. అది కంపల్సరీ ఉండాలి. అది అందుకనే ఆయనకి హెయిర్ ఓడదు. ఇదేనా రహస్యం? ఎందుకు ఓడదు అంటే అదే, ఉసిరికాయ, క్యారెట్, ఈ జ్యూస్, నిమ్మకాయ, తేనె, ఇంత గ్లాస్ తాగుతాడు. మళ్ళీ ఇంత కాదు, ఇంత పెద్ద గ్లాస్ తాగుతాడు. నాకు తెలిసి ఆయన కెరీర్లో ఒక అన్నమ్మాయికి తెప్పించి దేనికి విగ్గుపడినట్లేరు. అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి పెట్టాం కానీ తీసేసాం. తర్వాత వాళ్ళు వాడింది అన్నమయ్యకే. ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి ఫస్ట్ పెట్టి బాగాలేదని తీసేసాం. బాగుంది ఉంగరాలు చుట్టూ అది ఇదని పెట్టి అన్నమయ్యకే పెట్టాం. అది కూడా రెండింటికి, ఓల్డ్ గెటప్కి, మిడిల్ గెటప్. ఇదనమాట హెల్త్ సీక్రెట్. హెయిర్ సీక్రెట్ అంతే, ఎవరికైనా ప్రపంచంలో. కానీ మెయింటైన్ చేయదు. ఆ జ్యూస్ మిషన్లో బీట్రూట్, క్యారెట్, ఉసిరికాయ, నిమ్మకాయ, తేనె చస్తే ఓడదు. ప్రపంచం ఎవరికి ఓడదు, కానీ మెయింటైన్ చేయరు. నాగార్జున గారికే కాదు, ఎవరికి ఓడదు. కానీ ఆయన మెయింటైన్ చేస్తాడు కాబట్టి ఆయన వేరేట్టు. నేనే ఇచ్చేవాడిని చేసి. నేను ఆయనకి అన్నీ చేసి పెట్టేవాడిని. దోశలు వేసి పెట్టేవాడిని. ఏదైనా అవుట్డోర్లు వెళ్ళినప్పుడు చేప కానీ అక్కడ ఏదైనా దొరికితే చేసి పెట్టేవాడిని. బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి సార్ ఆయన? బాగా ఇష్టం అంటే నాకు తెలిసి చేప ఎక్కువ బాగా ఇష్టం. ఈ ప్రాన్ అవన్నీ సీ ఫుడ్ తిండ, కానీ ఇదంటే చాలా ఇష్టం.
పాంప్లెట్ చేప అంటే ఒకటి రెండు కూడా తింటాడు ఒకసారి. అదే బాగా ఇష్టం ఆయన. ఓకే. అది కూడా ఏంటంటే ఆయన గురించి గార్లిక్ ఉంది కదా, మన వెల్లుల్లిపాయ సన్నగా కోసి అల్లం అవన్నీ చేసి ఆలివ్ ఆయిల్లో నానబెట్టాలి. అది ఓకే. పెప్పర్ వేసి బాటిల్లో కారం బదులు పెప్పరు, ఆలివ్ ఆయిల్, గార్లిక్, ఈ తర్వాత దాన్ని ఏమంటారు అల్లం ముక్కలు సన్న చేసి అది ఆ ఫిష్ మీద వేయాలి. అది అమ్మ టేస్ట్. ఇంకా అంతేగాని మన పసుపులు, అల్లం ముద్దలు అవన్నీ ఉండవు. అలవాటు చేసింది ఏది అలవాటు చేయటం కదా, ఆయన చెప్పేవాడు. నాకు ఆయనకి నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేదండి మేకప్ రూమ్లో. యూట్యూబ్లో చూసుకొని అరే ఈ కోడి ఇలా చేసేవాడు, ఇది దమ్ ఇలా చేస్తారు అని చెప్పేవాడు నాకు. ఓకే. తర్వాత ఫిష్ ఇలా కాలిస్తే బాగుంటుంది అంటే నాకు కొద్దిగా వంట మీద నాకు కొద్దిగా ఇంట్రెస్ట్. నేను వంట చేయటం అంటే ఇప్పుడు సండే వచ్చిందంటే మామూలుగా నేను కూడా ఇంట్లో అమ్మని పిలిచి చికెన్ మటన్ తెస్తే నేనే వండి పెడతా ఉంటాను. దాని మీద ఆయన చెప్తూ ఉండేవాడు, తండ్రి ఇట్లా చేస్తారు ఇట్లా ఇట్లా. సూపర్. నేను ఆయన హీరోగా నేను మేకప్ మ్యాన్ లాగా ఉండేవాళ్ళం కాదు వాస్తవం చెప్పాలి. అంతే కదా, మీరు చంద్ర కాదు నాగార్జున చంద్ర. ఇక అందరూ నేను వెళ్ళానంటే ఇప్పుడు కడతారు కదా బాబు వచ్చారా అంటాడు. ఇప్పుడు నేను ఎక్కడికైనా చెట్లకి వెళ్ళాను అనుకో, నన్ను తెలియని వాళ్ళు చూసి అరే బాబు వస్తున్నారా అంటారు. ఆయన ఉన్న దగ్గర నేను ఉండేవాడిని, నేను ఉన్న దగ్గర ఆయన ఉండేవాడు అప్పట్లో ఒక నీడలాగా. సార్, ఇందాక ఇంటర్వ్యూ చేస్తున్నంతసేపు మీ ఇంట్లో నాకు చాలా ఫోటోలు కనిపిస్తున్నాయి. సో ఇంటర్వ్యూని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను అయిపోయాక మిమ్మల్ని అడగదాం అనుకుని అడుగుతున్నాను. అసలు ఏం సార్ ఈ ఫోటోలు? సార్ ఇటు వస్తే నాగార్జున గారు చాలా ఎంగేజ్లో ఉన్నారు. హెలికాప్టర్ ఎప్పుడు సార్ ఈ ఫోటో ఎక్కడ? ఇది రాబోయే చందమామ స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఓకే అక్కడ తీసిన ఫోటో ఇది. సాంగ్ చేస్తున్నాం, జైన్ గారు డైరెక్టరు, హరా జైన్ గారు అక్కడ తీసింది. బాగా యంగ్, అట్లా ఉండేవాళ్ళం ఇద్దరం. అంటే నాగార్జున గారి కంటే మీరే స్టైల్గా నిలబడినారు. అలా ఏం కాదు కానీ మొండిగా ఉండేవాడిని అప్పుడు. అంత క్లోజ్? ఇంకా అంత క్లోజ్. అంటే ఈ ఫోటో చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. నాగార్జున గారి ముందు ఎలా అయినా ఉండగలిగే ఒకే ఒక్క మనిషి చంద్ర. అయ్యో అంత కాదు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాడిని అమ్మ, అంతే. అంతకంటే ఎంత సార్ అప్పుడు సార్ ఏజ్? అప్పుడు వచ్చి అన్నమయ్య తర్వాత కదా 34, 35 అవుతాయేమో, అంతే. యంగ్ బాగా 34. రాబోయే చందమామ అంటే ఈ ఇది కూడా అదే. ఇది రాబోయే చందమామలోనే క్రూజ్ తీసాం. క్రూజ్ అని చెన్నై నుంచి మలేషియా వెళ్ళటానికి సాంగ్ ఉంది, అందులో జవేరితో సాంగ్. బాలి మా ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, దీంతో అక్కడ సాంగ్. అవును, ఇదే ఎందుకు తీసి పెట్టుకున్నారు? నాకు అది నచ్చింది బాగా. క్వశ్చన్ అంటే ఈ అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటాను అనమాట. ఈ ఫేసు ఎక్కడ తప్పు చేశాను, ఏంటి, ఎలా ఉండాలి, ఏంటి అనేది మెమరీ. ఇది నాకు బాగా నచ్చింది అనమాట అప్పట్లో ఈ ఫోటో. ఓకే. నేను ఈయన ఫేస్లో కొన్ని డిఫికల్ట్స్ ఏమున్నాయా ఏం లేవా అంటే అప్పుడప్పుడు ఇలాంటి పోజులు చూసుకుంటే నాకు కొన్ని అర్థం అవుతాయి. నోస్ కట్ కానీ, నోస్ కట్ కూడా చేసింది కూడా కనపడదు, చూసావా ఇలా ఉంటుంది నోస్ కట్. అంటే ఇష్టమైంది బాగా. మీ వర్క్స్ అంతా తెలుస్తూ ఉంటాయి. ఇది కూడా వచ్చేసి కామాక్షి ఏం సినిమా ఇది రీసెంట్గా వచ్చింది, రాజన్న. కాదు, రాజన్న కంటే ముందు కామాక్షి శివప్రసాద్ రెడ్డి గారి సినిమా ఇది. సార్ ఆ గెటప్ గురించి చెప్పండి. ఈ గెటప్ అదే సాంగ్లో గెటప్, సాంగ్లో వస్తుంది ఇది సాంగ్ గెటప్. ఓకే, చాలా గెటప్ అంతా కొంచెం వెరైటీగా సాంగ్లో వస్తుంది. మీరు ఇష్టపడి తీసి పెట్టుకున్నారు దాన్ని. ఏ అయితే బాగుంటాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఇట్లా ఇష్టమైనవన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. నాగార్జున గారికి తెలుసా ఆయన ఫోటోలంతా? ఫస్ట్ టైం అసలు నా ఆఫీస్కి రావడం ఫస్ట్ టైం, ఈ ఫోటోలన్నీ చూస్తాం కూడా ఫస్ట్ టైం. ఇంత మటుకు ఎక్కడా కూడా ఈ ఫోటోలు అసలు బయటికి రాదు. ఒక్క నాగార్జున గారు, ఏఎన్ఆర్ గారు తప్పించి ఇంకా ఎవరి ఫోటో? బంగారం ఉంది కదా, అనుష్క, ఇంకెవరి ఫోటో. అంటే ఇక్కడ సార్ మొత్తం అసలు ఈ ఇమేజ్ చూస్తుంటే నిజంగా శ్రీనివాసులని ఇది నిజంగా చూసినట్టు ఉంది. ఇది బ్రహ్మానందం గారు ఇచ్చారు, ఇది ఆయన చేత్తో పెయింట్ చేసింది ఇది. ఓహో. నేను బ్రహ్మానందం గారికి నాకు చాలా నేనంటే చాలా ఇష్టం ఆయనకి.
తమ్ముడు తమ్ముడు అంటూ ఉంటాడు, అన్నయ్య అంటాను. సార్ నేను సినిమా చేసేటప్పుడు అదే ఆఫీస్లో నీకు మా వెంకటేష్ స్వామిని ఇస్తాను పెట్టుకోమని చెప్పి పంపించాడు ఆయన. మీరు నిర్మాతగా సినిమా చేస్తున్నాడు పెట్టుకోవాలని పంపించాడు, గిఫ్ట్ ఇచ్చాడు ఆయన. ఇంత బాగుంది సార్ అసలు. ఆయన పెన్సిల్తో వేసింది స్కెచ్, ఆయన చేత్తో వేసింది బ్రహ్మానంద గారు. అండ్ ఇక్కడ సార్ మీ దేవుడు, మా దేవుడు. ఇక్కడ అందరి దేవుడు, ఇక్కడ మీ దేవుడు. ఎప్పుడు సార్ ఈ ఇమేజ్, ఈ ఫోటో ఎప్పుడు ఇది నేను పంచాక్షరి సినిమా చేసేటప్పుడు నాగార్జున గారి ఇంట్లో ఉంది ఫోటో. ఆయన ఆఫీస్లో పెట్టుకున్నా అంటే బాబు నాకు ఈ ఫోటో కావాలి బాబు అన్నా. అని నా దగ్గర ఉంది కదరా, నాన్న దగ్గర ఉంటే అడిగి తెస్తాను అని అన్నాడు. తర్వాత ఆయన తెచ్చిచ్చాడు అనమాట. ఇది బాపు గారు 1962లో ఇంకుతో వేసింది ఇది. ఇది ఆయన సెట్ చేసినంతా. అవును, ఆ స్ట్రోక్స్ అన్ని ఆ ఇంకు అంటే అప్పట్లో సిరా ఇంకు వచ్చేది కదా, ఆ ఇంకుతో వేసింది అనమాట. ఆయన బాపు గారు వేసింది. బాగుంది సార్ అసలు. ఇక్కడ డేట్ కూడా ఉండాలి అక్కడ. ఇదిగో 62 162 బాపు. అవును, ఆయన మా ఆఫీస్లో పెట్టుకున్నాను. ఏమనిపిస్తుంది సార్ రోజు ఈ ఫోటో చూస్తుంటే ఏమనిపిస్తుంటుంది? ఆయన అన్నీ గుర్తొస్తుంటాయి నాన్న నాకు. చిన్నప్పుడు పని చేసినాయి, నేను బైక్ మీద వెళ్ళినాయి, అనుకున్న శుభ్ర తిరుగుతున్నాయి. ఆయన ఆ చెట్టు కింద కూర్చొని నన్ను చూస్తా, నేను ఆయన చూసుకుంటా, ఆయన ఏదో పిలవటం ఏదో అంటాం, అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇక మనం ఏం చేయలేము. ఒక జీవితం అంటే అంత నాకే కాదు చాలామందికి ఆయన ఒక దాన్ని ఏమంటారు, దైవం లాంటాడు. సూపర్ సార్. అండ్ ఇక్కడ పక్కన చూస్తే అమ్మ బంగారం, మీ బంగారం, మా బంగారం జేజమ్మ. అండ్ ఫోటో కూడా ఆ గ్రాండ్నెస్ అది తెలుస్తుంది. ఈ ఫోటో వెనక స్టోరీ సార్. ఇది శ్యాంప్రసాద్ రెడ్డి గారు అరుంధతి అయిపోయిన తర్వాత అనుష్క గారు గిఫ్ట్ ఇచ్చాడు. ఓకే. నేను మా ఫ్లాట్కి వెళ్ళినప్పుడు కనపడింది. ఇదే ఈ స్టోరీ పంచాక్షరి డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఫోటో కావాలి అన్నా. సో నచ్చితే తెచ్చేసుకోవడం. అంటే బొమ్మి నాకు చాలా ఇష్టం బొమ్మి అంది. అంటే ఇవ్వటానికి కొద్దిగా అమ్మాయి అంటే బాగుంది కదా ఫోటో. అవునవును. నాకు కావాల్సిందే ఇస్తావా ఇవ్వాలి ఆఫీస్లో పెట్టుకోవాలి తీసి ఇచ్చింది. దీని వెనక ఒకటి రాసి ఉంటుంది, ఇదిగో. అవును, ఏదో రాసింది. మా అబ్బాయి గిఫ్ట్ కింద ఇది. అప్పుడు ఇది ఇక్కడ స్వీటీ సంతకం కూడా పెట్టుకున్నారు. బొమ్మదేవర తేజసాయి రత్న శ్రీ ఆంజనేయ వరప్రసాదరావు మా అబ్బాయి పేరు ఇది. ఇక్కడ మొత్తం రాస్తున్నా. ఆ పేరు పెట్టి ఇచ్చింది అనమాట. అమ్మాయి ఒక్కతే, మా అబ్బాయి ఫుల్ పేరు స్వీటీ ఒక్కతే పలుకుద్ది. బొమ్మదేవర తేజసాయి రత్న శ్రీ ఆంజనేయ వరప్రసాదరావు ఎలా ఉన్నాడు అంటది. చంద్ర అంద బొమ్మి అంటుంది. సో వారు సంతకం పెట్టినారు, స్మైల్ చేస్తున్నారు. సో మీ బంగారం, మా బంగారం చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్ రోజు? ఇంక బంగారం చూసినప్పుడల్లా ఈ అమ్మాయి లేకపోతే, ఈ ఫోటో చూస్తే ఈయన లేకపోతే నా పరిస్థితి ఏంటి, ఈ ఫోటో చూస్తే ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఈయనే కదా. అంటే ఇద్దరికి నాకు అలా అనిపిస్తుంది. పక్క పక్కన పెట్టుకున్నాను, తర్వాత పెట్టుకుంటా. అండ్ ఇక్కడ చాలా యంగ్గా అసలు ఆ స్మైల్ కానీ ఆ హీరో లాగా ఉన్నారు. పక్కన సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో ఎప్పుడు సార్ ఈ సందర్భం? ఇదే మనం సీత అవార్డు వచ్చింది కదా మన దీనికి సీతారామరాజుకి సార్, దానికి. ఓకే. హరికృష్ణ గారితో చెప్పాను కదా ఇప్పుడు. సో అండ్ ఇక్కడ సేమ్ ఆ గెటప్ ఈ గెటప్ ఒకటే నాన్న, ఆ గెటప్ ఈ గెటప్ ఒకటే. అదే సినిమాది. సినిమా పేరు గుర్తురావట్లేదు కానీ శివప్రసాద్ రెడ్డి గారి సినిమా. ఎందుకు నాగార్జున గారు బాగా స్మైల్ చేస్తున్నారు అక్కడ? ఏమన్నారు? నేను బాగా ఆ హెయిర్ సెట్ చేస్తున్నాను. నేను సెట్ చేస్తున్నప్పుడు సచిన్ గారు అని స్టిల్ ఫోటోగ్రాఫర్, చంద్ర ఫోటో తీస్తాను ఉండవా అన్నాడు. సరే ఇట్లా నుంచి కాదు ఏదన్నా చేస్తానట్టుగా ఉండంటే ఉండి బాబు ఏదన్నా చేస్తానని చెప్పి అట్లా ఇద్దరు నవ్వుకుంటున్నాం. మళ్ళీ ఈ ఫోటోకి కూడా నీకు స్టిల్ ఆరా, స్టిల్కి కూడా వర్కింగ్ స్టిల్ అంటారా ఏదో అన్నాడు ఆయన, నవ్వుకుంటున్నా. ఫిజిక్ చూడండి సార్ అసలు ఎలా ఉందో. యా, ఏం పడినారు నవ్వటానికి కాదు, అక్కడ ఏదో తెల్లకి కనపడితే. సూపర్ సార్. అంటే ఇట్లాంటివన్నీ కూడా పెద్ద మెమరీస్ అనమాట, లైఫ్ మొత్తం ఒకసారి చూసుకున్నట్టు ఉంటుంది. ఇంకా సీళ్ళు అన్నీ ఉన్నాయి కానీ ఇక అన్నీ ఎక్కడ పెడతాయి అన్నీ. ఒకటి సీతారామరాజుని, ఒకటేమో రామదాసు సార్. ఇంకోటి ఉండాలి, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది ఇది.
ఓకే ఒకటేమో సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఒకటి రాజశేఖర రెడ్డి గారు. సార్ మొత్తం 3 మొత్తం మూడు మూడు కదా, ఇంకోటి మూడు ఉండాలి. అన్నమయ్యది. అన్నమయ్య కంటే చీఫ్ని కాదు కాబట్టి చీఫ్కి ఇచ్చారు. ఓకే అన్నమయ్యకి వచ్చింది, అన్నమయ్య చీఫ్ చేయలే, నేను ఓన్లీ పర్సనల్ చేశాను. అంటే ఏంటంటే పర్సనల్ చేస్తే ఇవ్వరు, అర్థమైంది. కంపెనీ చీఫ్ చేస్తేనే సీట్స్ ఇస్తారు. సో దానికి అన్నమయ్యకి వచ్చింది కానీ అది చీఫ్ తీసుకుంటారు. 3 మన చేతుల మీదుగా 3 వచ్చినట్టు. బట్ ఈ 2 అంటే మీలాంటి వాళ్ళు ఇవన్నీ చెప్తుంటే మాకు తెలుస్తుంటుంది, ఓకే ఆ టైంలో ఇలా ఉండేదా, ఇంత మంచి మనుషుల. సో ఇండస్ట్రీ గురించి కూడా మాకు తెలుస్తుంటుంది అనమాట. మీ జర్నీ మాకు అందరికి ఒక పాఠం లాంటిది. అంటే ఇండస్ట్రీ మీరున్నప్పుడు అందరూ మంచి మనుషులేనండి. సార్ స్వార్థం ఉండేది కాదు, డబ్బు గురించి పనిచేసేవాళ్ళం కాదు, పని తపన ఉండేది, ఫ్రాడ్ ఉండేది కాదు. అంటే ఇప్పుడు ఫ్రాడ్ ఉందంటే ఇప్పుడు 100% ఫ్రాడ్ ఉంది. అప్పుడు సార్ ప్రతి ఓడు ఫ్రాడే. ఎందుకంటే సీనియర్ కాబట్టి చెప్తున్నా, పని కంటే ముందు డబ్బులు ఎంత ఇస్తావు, బేటాలు ఎంత ఇస్తావు. ఈ సిచ్యువేషన్లో సినిమా తీసేది 2-3 కోట్లు అంటే వేస్టేజ్ 1-1.5 వేస్టేజ్. సో ప్రొడ్యూసర్ అనేవాడు ఆర్థికంగా ఇబ్బంది ఎలా పడతాడు అంటే ఇక వర్ణాతీతం. ఎవరి చేతికి వచ్చింది వాడు తినేయాలి. అట్లా తయారైంది ఇండస్ట్రీ. మా కాలంలో అట్లా ఉండేది కాదయ్యా ఇండస్ట్రీ. అంతా గౌరవం, మర్యాద, పని నేర్చుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ఎంత నాకు ఇచ్చింది 150 రూపాయలు జీతం. పిఏపి సుబ్బారావు గారిది అర్ధాంగి సినిమా చేసినప్పుడు ఫస్ట్ జీతం. అంటే అప్పటికి 6 సినిమాలు 7 సినిమాలు అప్రెంటిస్గా చేశాను నేను, జీతం లేకుండా. తర్వాత 150 రూపాయలు. సో అక్కడి నుంచి జయసుధాను మురళీమోహన్ గారు యాక్ట్ చేసింది అర్ధాంగి అని ఒక పాత సినిమా ఉంటుంది, పిఏపి సుబ్బారావు. మోహన్ గాంధీ డైరెక్టర్. దానికి 150 రూపాయలు. ఆ 150 రూపాయలు తీసుకున్నట్టు ఉంటే ఆనందం చూడాలండి జీతం తీసుకుంటే. అసలు ఆ రోజులు ఇంకా రావు నాన్న. ఫైనల్గా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే 1-2 సినిమాలు చేసిన జర్నీ కాదు మీది, 1-2 సంవత్సరాలు ప్రయాణం చేసిన జర్నీ కాదు మీది. 45 ఏళ్ల సినీ ప్రయాణం, కొన్ని వందల సినిమాలు, కొన్ని పదుల మంది ఆర్టిస్టులని మీ చేతుల మీదుగా ఇండస్ట్రీకి అందించారు. మీలాంటి ఒక వ్యక్తితో కూర్చొని ఇంతసేపు మీ జర్నీ గురించి తెలుసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మాకు సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.